బిజినెస్ ఓనర్కి సంబంధించిన మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అసలు? ఒక్క స్కిల్ మ్యాండేట్గా ఉండాల్సింది. సో బేసిక్గా సూటబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేది మనకి మనం ఎట్లా చెక్ చేసుకోవాలి? మీకు రేపటి రోజున ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవి అవాయిడ్ చేయాలని మనం వ్యూవర్స్కి ఏం చేయాలి? బిజినెస్ ఓనర్స్ ఎవరైతే మోస్ట్ కామన్ చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఐడియాస్ అందరికి అద్భుతంగా వస్తాయి. సో ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు? లాస్ట్ 4 years నుంచి 15,000+ బిజినెస్ ఓనర్స్కి ఈ బ్లూ ప్రింట్ అనేది ఇచ్చి వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన పాడ్కాస్ట్లో ఆ బ్లూ ప్రింట్ల నుంచి చాలా విషయాలు మనం షేర్ చేయడానికి. డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో April 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారం చేయాలి అనే కళ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా కానీ నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నారు అంటే ఈ ఉద్యోగాలు ఎంతకాలం చేస్తాం, మనం ఒక బిజినెస్ పెట్టుకొని సెట్ అయిపోదాం అని చాలామంది కళలు అంటూ ఉంటారు. కొంతమంది ఆ వ్యాపారంలోకి దిగుతారు. దిగిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేసి జీవితాన్ని కోల్పోయిన వారు కూడా బోల్డ్ మంది ఉంటారు. ఈ వ్యాపారంలోకి దిగినప్పుడు మనకు అర్థం కాదు మనకు సరైన గైడెన్స్ అనేది అవసరం అనేది. వ్యాపారంలో దిగిన తర్వాత మనకు అనిపిస్తుంది ఈ వ్యాపారం ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా ఉంది, ఎందుకు ఇట్లా ఫెయిల్ అయిపోతున్నాం అనిపిస్తుంది. కానీ కొంత అనుభవం తర్వాత నిజంగా తెలుస్తుంది సరైన గైడెన్స్ కనుక మనకు ముందు నుంచి ఉండుంటే ఇన్ని సమస్యలు ఎదుర్కోకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా మనం ఎదిగి ఉండేవాళ్ళము అని చెప్పి. ఇటువంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి ఈ రోజు మన దగ్గర వేణు కళ్యాణ్ గారు ఉన్నారు, బిజినెస్ కోచ్. వెల్కమ్ సార్. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగున్నారా? సూపర్ సో సూపర్. చాలా కాలం అవుతుంది. సో గతం నుంచో ఎప్పటి నుంచో మనకి పరిచయం ఉన్నప్పటికీ ఈ షూట్ ఈ రోజు ఇక్కడ లైవ్ లోకి రావడానికి చాలా టైం పట్టింది. సో బేసిక్ గా చాలా విషయాలు మనం వ్యూవర్స్ కి తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని, నాకు ఎన్నో సందేహాలు, నేను ఎదురు దెబ్బలు ఎన్నో తిన్న తర్వాతనే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, గైడ్ చేశారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కి మీరు ఒక మెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సో మీ యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి కూడా అవసరం పడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా ఈ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను గమనించిన దాంట్లో గైడెన్స్ తీసుకోవడానికి కొంత హెసిటేట్ చేస్తూ ఉంటారు. గురువు లేని విద్య నిలబడదు అనేది ఎంత నిజమో, ఈ బిజినెస్ లాంటి వాటిల్లో మనకు అనుభవం లేకుండా దిగి మన కెరియర్ని పాడు చేసుకోవడం కూడా అంతే నిజంగా జరుగుతుంది బయట కండిషన్స్ లో. సో ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు పరిచయం అయినప్పుడు మీరు ఒక లైఫ్ కోచ్ గా, స్టూడెంట్స్ కోచ్ గా నేను మిమ్మల్ని చూశాను. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ తర్వాత కొంత రియల్ ఎస్టేట్ కోచ్ గా చూశాను, తర్వాత ఇప్పుడు పాడ్కాస్ట్లు చేయడం చూశాను, ఆ తర్వాత ఇప్పుడు బిజినెస్ కోచ్ గా మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఎవాల్వ్ అవడం చూస్తున్నాను. సో బేసిక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది? నాకు తెలిసి ఇదంతా కూడా ఒక 10 years లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్. సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్నర్లో నా గురించి మైండ్లో ఇమేజ్ ఫిక్స్ అయింది వాళ్ళకి. సో ఈరోజు ఒక క్లారిటీ కూడా దొరుకుతుంటుంది. మీలాగా ఉన్న వాళ్ళకి కూడా నన్ను ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యే వాళ్ళకి డౌట్ రావచ్చు. అప్పుడప్పుడు చూసే వాళ్ళు డిఫరెంట్గా అనుకుంటున్నారు. బట్ ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక క్లారిటీ అనేది ఇస్తాను నేను. ఫస్ట్లో నేను ట్రైనింగ్ అండ్ కోచింగ్ ఫీల్డ్లో 2011లో ఎంటర్ అయ్యాను అనమాట. సో అప్పుడు అన్ని స్కూల్స్, కాలేజ్లకు వెళ్ళి మనం ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్కి మోటివేట్ చేసి వాళ్ళ గోల్స్ అచీవ్ అయ్యేటట్టు మనం అంతా కూడా చేస్తుండే అనమాట. ఎందుకు అని అంటే అప్పట్లో నాకు అనుభవం ఆ ఏరియాలో ఉండే. సో దాని తర్వాత 2011 నుంచి 2018 వరకు స్టూడెంట్స్కే నేను అడ్రస్ చేసుకుంటూ వచ్చాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మొత్తం కూడా కవర్ చేశాను నేను ఆల్మోస్ట్. సో ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఇప్పుడు నా లైఫ్లో ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కలుస్తున్నారు అనమాట. సార్ అప్పుడు మేము వర్క్షాప్ అటెండ్ అయినామని. కొంతమంది ఏమో ఎంటర్ప్రైనర్స్ అయ్యారు, కొంతమంది ఏమో మంచి గవర్నమెంట్ సెక్టర్స్లో మంచి పొజిషన్లు ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అరే అప్పుడు మనం నాటిన విత్తనం ఈరోజు పెద్దగా చెట్టై ఈరోజు ఫ్రూట్స్ ఇస్తుంది. అండ్ ఆ చెట్టై ఏదైతే నీడిస్తుంది కదా, ఆ నీడ నాకు కూడా ఇస్తుంది కొన్ని. హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎదిగినప్పుడు నిజంగా గురువుకి ఆ ఫీలింగ్ అది వేరేగానే ఉంటుంది ఆ కిక్. సో దాని తర్వాత కార్పొరేట్స్ వెళ్ళి కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చిన. ఎందుకు అని అంటే నాకు అనిపించింది అనమాట, అరే ఇప్పుడు మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఇది చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, సమ్వే సంహౌ ఇది నాకు హెల్ప్ అవ్వట్లేదు అని అంటే రెవెన్యూ టర్మ్స్. ఓకే, సో రెవెన్యూ టర్మ్స్లో ఇది హెల్ప్ అవుతలేదు, ఇంకేదన్నా మనం స్టూడెంట్స్తో పాటు ఇంకేదన్నా చేస్తే మనకు కూడా రెవెన్యూ హెల్ప్ అయితే బాగుంటుంది. ఎందుకంటే నమ్ముకొని టీం ఉన్నారు అక్కడ. ఓకే, ఒక ఆర్గనైజేషన్ ఉంది, టీం ఉంది,
మరి వాళ్ళకు కూడా శాలరీస్ ఇవన్నీ ఇచ్చుకోవాలని అంటే కొంచెం ఇంకేదైనా చేస్తే బాగుంటుందని కార్పొరేట్స్లో వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసాం. సో కార్పొరేట్స్ మళ్ళీ స్టూడెంట్స్కి వీళ్ళిద్దరికి కూడా చేసుకుంటూ వస్తుంటే కొంచెం రెవెన్యూ పెరిగింది అనమాట. ఇంకా రెవెన్యూ పెరిగింది బాగానే ఉంది. ఇప్పుడు టీమ్ సైజ్ కూడా నేను పెంచిన, అప్పుడు మళ్ళీ ఆ రెవెన్యూ సరిపోతలేదు. అరే ఇంకెంత రెవెన్యూ అనేది కావాలి కదా, మళ్ళీ ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది రియల్ ఎస్టేట్ అనేది ఎంచుకున్నాను నేను. సో రియల్ ఎస్టేట్లో అనేది చాలా ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఛానల్ పార్ట్నర్స్, సో వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, కంపెనీతో అసోసియేట్ అయ్యేలా చేయాలి, ఇలా చాలా కంపెనీస్కి వెళ్ళి నేను ప్రోగ్రామ్స్ అనేది తీయడం స్టార్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది, రెవెన్యూ పెరిగింది. సడన్ కోవిడ్ వచ్చింది. మొత్తం స్టేజ్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్ అండ్ దాని తర్వాత స్టూడెంట్స్ బస్. సో కోవిడ్ టైంలో కూర్చొని ఇంకా ఆలోచిస్తుండే, అరే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మనం అని ఆలోచిస్తుంటే ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసిన. పబ్లిక్ స్పీకింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే నేను ఏవైతే స్కిల్స్ వల్ల ఎదిగానో ఆ స్కిల్స్ అని కూడా కోర్సెస్ లాగా డిజైన్ చేసి ఆన్లైన్ కోర్సెస్ సేల్ చేసినాను అనమాట. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన ఒక వ్యక్తి 360 డిగ్రీలో ఎలాంటి స్కిల్స్ ఉంటే డెవలప్ అవుతాడో అలాంటి స్కిల్స్ నేర్పించుకుంటూ వచ్చాను. ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్, యూట్యూబ్ మాస్టరీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎలా ఎదగాలని చెప్పేసి ఛానల్ పెట్టుకొని అలా చాలా మంది క్రియేటర్స్ కూడా పుట్టారు ఈరోజు. యా. సో దాని తర్వాత మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, సైకాలజీ పైన. దాని తర్వాత ట్రైన్ ద ట్రైనర్, నాలాగా ఎవరైతే ప్రొఫెషనల్గా ట్రైనర్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి కూడా మార్కెట్లో లాంచ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 500+ ట్రైనర్స్ని లాంచ్ చేస్తాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఇలా డిఫరెంట్గా కోవిడ్ టైంలో చేశాను. మంచి రెవెన్యూ కూడా వచ్చింది, వాల్యూ యాడ్ చేస్తున్నాను, రెవెన్యూ కూడా వస్తుంది, బాగానే ఉంది. బట్ ఒక్క ఇంటర్నేషనల్ ఈవెంట్కి నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అది పేరు వచ్చేసి టోనీ రాబిన్స్, వరల్డ్ బెస్ట్ ట్రైనర్ అండ్ హీఈస్ ద పీక్స్. సో అతని దగ్గర నేను ప్రోగ్రామ్ అటెండ్ అయినా, ఆయన ఒక పాయింట్ చెప్పిండు, నా హార్ట్కి బాణంలాగా గుచ్చుకుంది అనమాట. ఆ పాయింట్ ఏంటంటే, వేణు నువ్వు ఎంత పెద్ద, వేణు అంటే ఆడియన్స్కి చెప్పిండు బట్ నాకు చెప్పినట్టు ఫీల్ అయినా నేను. సో నువ్వు ఎంత పెద్ద మార్కెట్లో పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత నువ్వు ఎక్కువ డబ్బులు అర్న్ చేస్తావు. చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చిన్నగా అర్న్ చేస్తావు, చిన్న వాల్యూ యాడ్ చేస్తే చిన్న వాల్యూ నీకు కూడా వస్తుంది. సో నువ్వు ఆలోచించు, అలాంటిది మార్కెట్లో పెద్ద ప్రాబ్లం నువ్వు ఏది సాల్వ్ చేయగలుగుతావు, సో దట్ జనాలు మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు పే చేస్తారు. సో నేను కూర్చొని ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఏందబ్బా అని చెప్పేసి. ఒకరోజు ఇట్లనే నైట్ 10 o'clock నేను పండుకున్నాను. మార్నింగ్ ఒక 7 o'clock అలా లేసాను, చూసేసరికి మిస్ కాల్స్ ఉన్నాయి. సో 12 o'clockకి ఒక 2-3 సార్లు ఫోన్ వచ్చింది ఒక నంబర్ నుంచి. కాల్ బ్యాక్ చేశాను, ఒక ఫీమేల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి, సార్ మీరు వేణుకలేని? అవునండి, యాక్చువల్గా మా హస్బెండ్ ఒక స్కూల్ కరస్పాండెంట్, మీరు మా స్కూల్కి వచ్చి మోటివేట్ చేశారు మా పిల్లలని, అట్లా మా హస్బెండ్ సేవ్ చేసుకున్నారు మోటివేషనల్ స్పీకర్ వెనుకలేనని. సో ఈ మధ్యలో కోవిడ్ టైం నడుస్తుంది ఇదంతా. కోవిడ్ టైంలో అదే మా స్కూలు రెంట్కి తీసుకొని నడిపిస్తున్నాం, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు పేరెంట్స్ దగ్గర. సో టీచర్స్కి జీతాలు ఇవ్వడానికి కూడా లేవు, ఓన్ బిల్డింగ్ కూడా కాదు, రెంట్లు కూడా కట్టుకోవాలి. సో మా హస్బెండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేసింది మిడిల్ ఆఫ్ ద నైట్. సో మీరు పండుకున్నారు, బహుశా లిఫ్ట్ చేయలేదు. అండ్ మా హస్బెండ్ నైట్ 2 o'clockకి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయ్యో, ఫైనాన్షియల్ క్రైసిస్, ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కాలే. ఒక హోప్తో నాకు ఫోన్ చేసింది, నాకు చాలా బాధేసింది. సరే ఒక్క లిఫ్ట్ చేస్తే ఒక ప్రాణం సేవ్ అయిపోయింది. బట్ నేనేమో డీప్ స్లీప్లో ఉండే ఫోన్ పక్కన పెట్టేసి నేను పండుకున్నా సైలెంట్లో పెట్టి. దాని తర్వాత కట్ చేస్తే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంకా కొంతమంది మా టీంకి కాల్ చేసి, టీచర్స్, కరస్పాండెంట్స్ అందరూ కూడా డిప్రెషన్లో పోతున్నాము, కొంచెం ఏదైనా చేయండి, మోటివేట్ చేయండి, అది దాన్ని మాకు ఫోన్లు రావడం స్టార్ట్ అయినాయి. టీచర్స్ కోసం నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి, టీచర్స్ మోటివేటెడ్గా ఎలా ఉండాలి కోవిడ్ టైంలో అని చెప్పేసి, ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఒకటి చేసిన. కానీ కరస్పాండెంట్ డిఫరెంట్ ఏరియాలో ఉంటారు, అందరు నాకు ఫోన్ చేయలేరు, అందరు నాకు తెలియదు కదా. సరే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉందని నాకు తెలిసింది. ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, కరస్పాండెంట్ ఒక బిజినెస్ ఓనరే, బిజినెస్ ఓనర్లు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా డిప్రెషన్కి వెళ్తారు కోవిడ్ టైంలో అని నాకు తెలిసింది. ఎందుకనంటే చాలామంది బిజినెస్ ఓనర్లు రెంట్ బేస్లో నడిపిస్తుంటారు, అప్పులు తెచ్చుకొని పెట్టి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నడిపిస్తుంటారు. సో వీళ్ళందరికీ బిజినెస్ని ఎట్లా గ్రో చేయాలో అర్థం కాక ఆ టైంలో స్పెషల్గా అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఇండియాకి బ్యాక్ బోన్ అయినదే ఈరోజు బిజినెస్ ఓనర్, వాళ్ళనే ఈరోజు కాంట్రిబ్యూషన్ వల్లనే ఈరోజు మన ఇండియా ముంగడికి వెళ్తుంది. అట్లాంటిది వాళ్ళకే బ్యాక్ బోన్ లేకుండా అయిపోయింది. సో నా మెంటర్ మాట గుర్తొచ్చింది, ఇది పెద్ద ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం మనం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఎంతో మందికి వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయ్కి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆ ఎంప్లాయ్ కుటుంబానికే హెల్ప్ అవుతుంది. ఒక బిజినెస్ ఓనర్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆ బిజినెస్ ఓనర్ కింద ఉన్న టీము, ఆ టీం అందరి కుటుంబానికి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా మీరు వచ్చిన స్ట్రీమ్ లైక్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ బిజినెస్ అని అంటే, బిజినెస్ ఈజ్ నాట్ ఎ మనీ మింటింగ్ మిషన్, అదొక బాధ్యత. కొన్ని కుటుంబాలు వాళ్ళ మీద బతుకుతూ ఉంటాయి.
మీరు ఆ బాధ్యతని మీరు భుజాలకు ఎత్తుకుంటారు. ఎస్, అది పెద్ద ప్రాబ్లం అని నాకు అనిపించింది. నేను అన్నట్టు నా మాట గుర్తొచ్చింది అనమాట. ఇది ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ ఎందుకు నేను ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి వరల్డ్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ట్రైనర్స్, మెంటర్స్, కోచెస్ ఎవరైతే బిజినెస్ పైన ట్రైనింగ్స్ వర్క్షాప్స్ తీసుకుంటున్నారో వాళ్ళే అటెండ్ అయ్యి 1-to-1 మెంటరింగ్ అనేది కూడా తీసుకొని, ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, సేల్స్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, టీమ్ బిల్డింగ్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, ఓవరాల్ బిజినెస్ బిల్డ్ చేయడంలో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి పే చేసి నేర్చుకొని దెన్ ఇమీడియట్గా నేను ఏం చేసిన అంటే నా బిజినెస్ ఏదైతే నేను ట్రైనింగ్ అండ్ కోచింగ్ చేస్తున్నానో దానికి అప్లై చేసి దాన్ని గ్రో చేసిన నేను మంచిగా. ఓకే, కానీ ఇక్కడ నా బిజినెస్ కాదు ఇది, ఇంకా పొటెన్షియల్ ఉన్న బిజినెస్లకు అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని బ్రాండ్స్ని తీసుకొని వాళ్ళకి నేను వెళ్ళి ఇట్లా చెప్పాను, నేను ఇట్లా బిజినెస్ కోచ్గా ట్రైనింగ్ మెంటరింగ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మీ బిజినెస్కి 1-to-1 అనేది అప్లై చేస్తాను. ఓకే, ఇఫ్ బిజినెస్ ప్రోగ్రెస్ అయితే యూ పే మీ, అదర్వైజ్ డోంట్ పే మీ అని చెప్పేసి నేను చెప్పాను. పైలట్ ప్రాజెక్ట్ లాగా. సో వాళ్ళు ఫస్ట్ మంత్ అనేది మంచి రిజల్ట్స్ చూశారు, దే స్టార్టెడ్ పేయింగ్ మీ. ఓకే, దాని తర్వాత నేను ఒక 6 monthsలోనే ఆ కంపెనీస్ని జే కర్వ్ అంటే ఒక 10xకి 20xకి తీసుకెళ్ళాను. ఓకే, ఒకటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, వాళ్ళకన్నా ఎక్కువ నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే, అంటే మన లోపల కూడా ఒక దమ్ము ఉంది, చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఏం చేసిన అంటే దీన్ని ఒక కరికులం లాగా డిజైన్ చేసిన. అంటే వాళ్ళకి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసి గ్రో చేసినానో ఒక కరికులం లాగా డిజైన్ చేసిన. డిజైన్ చేసి అప్పుడు బిజినెస్ ఓనర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ఈ కరికులం డిజైన్ చేసి ఒక బ్లూ ప్రింట్ లాగా రెడీ చేసి వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ 4 years నుంచి 15,000+ బిజినెస్ ఓనర్స్కి ఈ బ్లూ ప్రింట్ అనేది ఇచ్చి వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి హెల్ప్ చేస్తున్నాం. ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు మన పాడ్కాస్ట్లో ఆ బ్లూ ప్రింట్ల నుంచి చాలా విషయాలు మనం షేర్ చేయడానికి డెఫినెట్గా. యా, మీరు ఏ ఏజ్లో అసలు ఈ కోచింగ్లోకి వచ్చారు? నాట్ అబౌట్ ద బిజినెస్ కోచింగ్, మేబీ మోటివేషన్ అండ్ ఆల్, ఏ ఏజ్లో వచ్చారు మీరు? అరౌండ్ 22-23. ఓకే, సో బేసిక్గా నేను కూడా హియర్ అండ్ దర్ ఆ ఏజ్లోనే బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. ఐ వాజ్ అన్ ఆర్కిటెక్ట్ at 22. సో బేసిక్గా ఈ ఎర్లీ ఏజెస్లో బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇంత చిన్న వయసులో ఏం అనుభవం ఉంటుంది, అసలు వీళ్ళు మనకేం ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, వాళ్ళ అనుభవం లేని దాంట్లో నుంచి మనం నష్టపోయేలాగా చేస్తారేమో అనే భయం సహజంగా అందరికీ ఉంటుంది, అది వాళ్ళ తప్పేం కాదు. అది మీరు స్టేజ్ ఎక్కి మీరే నలుగురిని మోటివేట్ చేయాలి పిల్లల్ని అని అంటే నువ్వే పిల్లలు నువ్వే మోటివేట్ చేస్తాను ఎవరు అనలేదా ఇప్పుడు? 100% అన్నారు, చాలా మేనేజ్మెంట్స్ వల్ల అన్నారు అనమాట. ఇప్పుడు దానికి నేనేం చెప్తానంటే ఒక అవకాశం ఇస్తేనే కదా మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని విడమర్చి చెప్పాలంటే ఈరోజు అన్నం ఉడికిందా లేదా అని అంటే ఏం చేస్తాం మనం? మెతుకు ముట్టుకొని సేమ్ ఇప్పుడు నా లోపల టాలెంట్ ఉందా లేదా మీరు నాకు అవకాశం ఇస్తేనే కదా తెలుస్తుంది అని నేను మేనేజ్మెంట్కి చెప్పేవాడిని. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. నేను ఒక్కసారి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే పిల్లలకి గూస్ బాంబ్స్ వచ్చేసి దాని తర్వాత మైండ్ లోపల ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసేసి దాని తర్వాత టీచర్ కాళ్ళ మీద పోయి సారీ చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి స్కూల్లో చాలా చేంజెస్ వచ్చేటివి. సో అప్పుడు నాకు మేనేజ్మెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఏమేమి తెలుసా, మా స్కూల్కి ఇప్పటి వరకు సో కాల్డ్ ట్రైనర్స్ పెద్ద పెద్ద పేర్లు చెప్పేవాళ్ళు, వాళ్ళు నాకు కూడా ఇన్స్పిరేషన్ బై ద వే. సో కాల్డ్ ట్రైనర్స్ వాళ్ళు ఒక 40, 50, 60 అబోవ్ ఏజ్ వాళ్ళు వచ్చి ఇప్పటి వరకు ప్రోగ్రాంలు చేశారు. వాళ్ళందరినీ బీట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ నువ్వు చేస్తున్నావు. వాళ్ళు చేసినప్పుడు కూడా ఇంత మార్పు అనేది రాలేదు. ఎందుకనంటే వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మా తాత చెప్తున్నాడు, మా డాడీ చెప్తున్నట్టు ఫీల్ ఉండే. నువ్వు చెప్తున్నప్పుడు అరే మన ఏజ్తో కూడుకున్న వ్యక్తి అనేది చెప్తున్నాడు, ఈయనకి ఇంత ఫైర్ ఉంది, ఇంతగానే చెప్తున్నాడు, మనకెందుకు రావద్దని వాళ్ళ లోపల ఫీలింగ్ వచ్చింది. మేము చూసాం ఇది. సో నీ లోపల చాలా దమ్ముంది, నువ్వు ముంగడింకి వెళ్ళి మంచి చేస్తావు, పెద్ద చేస్తావు అని చెప్పేసి వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మరి అంటే ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళే తిరిగి కాన్ఫిడెన్స్ ఇచ్చారు అనమాట. నువ్వు మామూలు కాదు, నువ్వు మస్తున్నావు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ యాక్చువల్ గా. సరే అప్పుడంటే అక్కడ మీకంటే చిన్న పిల్లలు, తర్వాత మీరు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ మీకంటే పెద్దవాళ్ళు డెఫినెట్ గా అయిన ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తుంటాం. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కొంతమందిని 30 years, వేరే నా ఏజ్ కూడా అట్లా అట్లా కూడా ఫేస్ చేస్తుంది. ఆ ఛాలెంజెస్ అన్ని ఎదురవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఇంకా చాలా మందికి డౌట్స్ కూడా వచ్చి ఉంటాయి. అరే అప్పుడు దాకా మీరు పిల్లల్ని మెంటర్ చేశారు, అంటే మోటివేట్ చేశారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, ఆ తర్వాత వచ్చి మళ్ళీ బిజినెస్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో బేసిక్ ఇన్ని జర్నల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నాలెడ్జ్ ఉందా లేదా అని అనుమానం ఎంతమంది మైండ్లో కలుగుని ఉండాలి కదా? అనుమానం వచ్చింది కొంతమందికి. నిజంగా చెప్పాలంటే అనుమానం వచ్చి కొంతమంది అటెండ్ అయ్యి
అనుమానం క్లియర్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళే ఫ్యాన్స్ అయిపోయారు, అది వేరే విషయం. ఓకే. ఇంకా కొంతమంది అనుమానం వచ్చి ఆ ఈగోతోనే అనేది అసలు నా ప్రోగ్రామే అటెండ్ కాలేదు అండ్ వాళ్ళు అక్కడనే ఉండిపోయారు, వాళ్ళ బిజినెస్ అక్కడనే ఉండిపోయింది, అది వేరే విషయం అనమాట. అనుమానం రావాలి, అరే ఏంది వయసు ఏంది, అబ్బాయి ఏంది ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి రావాలి, లోపల ఫీలింగ్ వచ్చింది, అది అందరికి వస్తే సహజమే అన్నట్టు. కానీ అది వచ్చిన తర్వాత నాకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు, లేదంటే వాళ్ళన్న ఒకసారి నన్ను విని చూడాలి. సో అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, అరే నిజంగా ఇతనికి అనుభవం ఉందా లేదా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఈ మార్కెట్లో ఈరోజు ఏజ్ కాదు, ఎంత ఫాస్ట్గా మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు అది మ్యాటర్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఈరోజు ప్రాబ్లం ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ 30 years 20 years అండ్ 10 years నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బట్ వేర్ ఈస్ ద రిజల్ట్స్? దర్ ఇస్ నో రిజల్ట్స్. ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోలేదు, లేటెస్ట్ స్కిల్స్ని అప్డేట్ చేసుకోలేదు, మార్కెట్లో ట్రెండ్ ఏం వెళ్తుందో ఆ ట్రెండ్ని అడాప్ట్ చేసుకోలేదు. సో వాళ్ళు అవన్నీ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. నేను వచ్చి అరే ఇవన్నీ అడాప్ట్ చేసుకొని ఈ రోజు నేను గ్రో అయ్యాను, మీకు కూడా నేర్పిస్తున్నాను అని చెప్తున్నా, వాళ్ళు నేర్చుకుంటే ముంగడికి వెళ్తారు. ఒకవేళ నేను వచ్చి అవన్నీ నేర్చుకొని నేను నేర్పిస్తున్నా అంటే అవన్నీ మనకు సెట్ కావు, అయినా నువ్వు ఏజ్ ఎంత నువ్వెంత అని అంటే వాళ్ళు అక్కడనే ఉంటారు. సో ఈ భూమి పైన ఫస్ట్ ఈగో కొట్టిన తర్వాత మన షూటింగ్. సో అట్లా నడవదు. సో లర్నింగ్ ప్రాసెస్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్, తెలుసుకుంది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా, అట్లా నేర్చుకుంటూనే ఉండాలి. అంతెందుకు నేను ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ అన్నాను, బిజినెస్ కోచింగ్ అన్నాను, అండ్ చాలామంది కరస్పాండెంట్స్కి ప్రోగ్రామ్స్ చేశాను, చాలామంది ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఫ్యామిలీ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఓకే. వాళ్ళు స్టార్టింగ్లో ఒక పర్సెప్షన్తో వస్తారు ప్రోగ్రామ్కి, వచ్చిన తర్వాత ఒక బ్రేక్స్ అవి ఇవి వెళ్తాయి కదా, అప్పుడు పక్కన వెళ్ళి మాట్లాడుకుంటుంటారు అనమాట, ఇంత తక్కువ వయసులో ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ నేను వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పలేదు కదా, ఇంత తక్కువ వయసులో ఇంత బాగా నేను మాట్లాడుతున్నానంటే ఇంత తక్కువ వయసులో అలాంటి కష్టాలు నేను పడ్డాను కాబట్టి ఇంత బాగా మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ కష్టం విలువ నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎంతసేపు ఇప్పుడు నేను ట్రైనింగ్ ఫీల్డ్లో 2011లో వచ్చానని నేను మీకు చెప్పాను, కానీ దానికన్నా ముందు ఇంకా చాలా జరిగింది కదా. 2004లో నా ఎస్ఎస్సి అయిపోయింది, మా ఫ్యామిలీలో కొన్ని బిజినెస్లు నడుస్తుండే, అండ్ నేను స్కూల్లో 3rd 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అయినా నేను. అంటే అప్పటి నుంచి ఎంటర్ప్రైనర్షిప్ ఉంది నాకు, మైండ్ సెట్ ఎవ్రీథింగ్. మా ఫ్యామిలీలో డిఫరెంట్ బిజినెస్లు ఉండే, అవి లాస్ అయినాయి నేను 10thలోకి వచ్చేసరికి. సో అప్పుడు ఫ్యామిలీ రోడ్ పైనకి వస్తే అప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓకే న్యూస్ పేపర్లు వేసాను, మిల్క్ ప్యాకెట్స్ వేసాను, హోటల్లో వెయిటర్ లాగా జాబ్ చేశాను, దాని తర్వాత రిసెప్షనిస్ట్ లాగా, అకౌంటెంట్ లాగా, దాని తర్వాత మళ్ళీ వాయిస్ ప్రాసెస్ లాగా, అండ్ యూ నేమ్ ఇట్ ఐ హ్యావ్ డన్ ఇట్. సో 2004 నుంచి 2011 వరకు నేను చెయ్యని జాబ్స్ అంటూ లేవు. అండ్ ఆ జాబ్స్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా కనెక్టింగ్ డాట్స్ లాగా నాకు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత హెల్ప్ చేసింది. అండ్ ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ఈరోజు బిజినెస్ కోచింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఈరోజు బిజినెస్ కోచింగ్, బిజినెస్ మెంటరింగ్ నేను చేస్తున్నాను. ఓకే, వాళ్ళందరికీ టీం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేర్పిస్తున్నాను, ఎట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, ఎట్లాంటి పని చేయాలని నేను చెప్తున్నాను కదా. బట్ అవన్నీ పనులు నాకొచ్చు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కోచింగ్ పక్కన పెట్టండి, ఐఎమ్ ఆల్సో ఎంటర్ప్రైనర్, ఐఎమ్ రన్నింగ్ ఒక 6 కంపెనీస్ నేను రన్ చేస్తున్నాను ఈరోజు. ఓకే, ఈ 6 కంపెనీస్ అండ్ ప్లస్ 30+ ఎంప్లాయీస్ని ఈరోజు నేను హ్యాండిల్ చేస్తున్నాను అంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు ఉండే నేను చేస్తున్నాను, రైట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మా కంపెనీలో కూడా ఒక వీడియో ఎడిటర్ అనుకోండి, ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ రాకపోయినా కూడా నేను ఆ పని చేస్తాను, ఎందుకంటే నాకు స్కిల్స్ వచ్చి నేను అవన్నీ చేసి వచ్చాను కాబట్టి. దట్స్ వై టుడే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ అండ్ బిజినెస్ ఓనర్. దట్స్ వై ఐఎమ్ ఏ బిజినెస్ కోచ్. ఓకే, ఏ అనుభవం లేకుండా నేను వచ్చి మాట్లాడలేదు. 4 బుక్కులు లకేని పాయింట్లు చదివి 4 యూట్యూబ్లకేని పాయింట్లు అనేది చూసుకొని వచ్చి నేను ఏ రోజు మాట్లాడాను. ఫస్ట్ నేను అనేది మొత్తం కూడా కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా లైఫ్లో అది అప్లై చేసిన తర్వాత దాని రిజల్ట్స్ అనేది వస్తేనే అది నేను షేర్ చేస్తాను. ఇంకోటి, ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను, సో దట్ వాళ్ళు ఫెయిల్ కాకుండా ఉంటారు. సో దట్స్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఏదో బిజినెస్ మాడ్యూల్ చేసి 15,000 మందికి పైగా మీరు సేల్ చేశారు అంటున్నారు. సో బేసిక్ గా దేర్ ఇస్ అ థియరీ, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకం, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. దట్ ఈస్ నో స్టాండర్డైజ్డ్ థియరీ. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అక్కడ ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు అమ్మిన ఆ 15,000 మందికి ఆ బిజినెస్ మాడ్యూల్ అందరికి ఒకే రకంగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది అసలు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంటుంది బిజినెస్ అంటే. కొన్ని ఏమో ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఏమో సర్వీస్ బేస్డ్ ఉంటాయి. బట్ ఈ ప్రోడక్ట్ అమ్మాలన్నా, సర్వీస్ ఎవరికన్నా ఇవ్వాలన్నా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇంపార్టెంట్ కంపెనీలో? టీమ్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఉంది ఒకటి, సర్వీస్, ప్రోడక్ట్ సర్వీస్, ఎండ్ ఆఫ్ ది డే జనాల దగ్గరికి తీసుకెళ్లాలంటే ఆర్గనైజేషన్ లో ఎవరు ఇంపార్టెంట్ అంటే టీమ్, రైట్.
సో అల్టిమేట్గా బిజినెస్లో ఎవరు ఇంపార్టెంట్? టీం ఉన్నారు కదా. Yeah. సో ఈ టీంతోని పని చేపించుకుంటూ ఎలా మీ బిజినెస్ని గ్రో చేయాలి అండ్ ఈ టీం ప్రాపర్గా పని చేయాలంటే ఎలా బిజినెస్లో సిస్టమ్స్ ప్రాసెసెస్ అనేది సెట్ చేయాలి, ఇది నా కోర్. ఓకే. సో దీనికి మీరు అన్నట్టు డిఫరెంట్ బిజినెస్లు ఉన్నా కూడా అందరికీ కావాల్సింది టీం. టీమ్ మేనేజ్మెంట్ హియర్ అండ్ దేర్ ఇస్ అల్టిమేట్గా టీం, ఆ టీంతోనే ఏ బిజినెస్ అయినా ప్రోగ్రెస్ అవుతుంది. అది నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే, ఇన్సూరెన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ అయినా సరే, సర్వీస్ బేస్డ్ అయినా సరే, ఎనీ సెక్టర్ అల్టిమేట్గా ఆర్గనైజేషన్లో టీం ఉంటారు. సో ఒక ఆర్గనైజేషన్లో టీం ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎలా క్వాలిటీ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఎలా పని చేయాలి అండ్ వాళ్ళ పని చేసే దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, బిజినెస్లో ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ట్రాకబుల్గా ఎలా ఉండాలి. ఓకే, అల్టిమేట్గా మీరు లేకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ బిజినెస్ అనేది ఎలా నడవాలి అనేది మేము మా బిజినెస్ ఓనర్స్కి ఇట్లా రెగ్యులర్గా బ్లూ ప్రింట్ ఇచ్చేసి నేర్పించుకుంటూ వస్తాం. పీపుల్ మేనేజ్మెంట్, బిజినెస్ సిస్టమ్, ప్రాసెస్ అన్ని కూడా. ఓకే. ఇప్పుడు బిజినెస్ లో మోస్ట్ కామన్ గా ఫెయిల్ అయ్యేటువంటి అంటే ఏ ఏరియాలో ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు? యూసీ ఇప్పుడు ఐడియాస్ అందరికి అద్భుతంగా వస్తాయి. నిజంగా ఎవ్రీ ఐడియా ఇస్ యూనిక్. మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత అద్భుతమైన నాకు ఐడియా వచ్చింది, దీన్ని ఇంప్లిమెంటేషన్ లో పెడితే లైక్ నేను మంచి సక్సెస్ ను చూస్తాను అని చెప్పి. బట్ ద రియాలిటీ ఈస్ 99% బయటికి వెళ్ళిపోతాయి. సో ఎక్కడ ఫెయిల్ అవుతుంటారు వీళ్ళు? మంచి కొటేషన్ గుర్తొచ్చింది మీరు చెప్తుంటే. మంచి ఐడియాస్ అన్ని భూమి పైన ఎక్కడ ఉన్నాయంటే శ్మశానంలో ఉన్నాయంట. అంటే మంచి ఐడియాస్ అనేది వచ్చినాయి వాళ్ళకి, ఏం చేయలేకపోయారు, చచ్చిపోయారు, శ్మశానంలో ఉండిపోయినాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఐడియాస్ అందరికి వస్తాయి అండ్ ఓన్లీ దాన్ని కొంతమంది మాత్రమే ఆచరణలోకి తీసుకొస్తారు. అది కూడా ఆచరణలోకి తీసుకొచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ కాలే. మళ్ళీ అందులోకైనా కూడా చాలా మంది ఫెయిల్ అయ్యారు, ఏదో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు. రైట్. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది ఒక సైన్స్. ఓకే. రైట్. ఆ సైన్స్ ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ అలానే సైన్స్ బేస్డ్ అనేది బిజినెస్ అనేది నడవాలి. ఓన్లీ ఫ్లోగా, అంటే ఫ్లో, జస్ట్ ఓవర్ ద ఫ్లోగా బిజినెస్ నడిపిస్తే నడవదు. ఓకే. ఏదో ఒక రోజు కొలాప్స్ అవుతుంది. ఓకే. రైట్. సో అందుకోసమే బిజినెస్ అంటే ఏంటి, ఒక ఐడియా వచ్చింది మీకు, ఆ ఐడియాని మీరు ఏం చేయాలి, ఇప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. సో మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టార్గెట్ కస్టమర్స్ ఎవరో అనేది ఐడెంటిఫై చేయాలి అండ్ ఆ టార్గెట్ కస్టమర్స్కి ఈ ఐడియా అనేది ఎలా మీరు తీసుకెళ్ళాలనేది మార్కెటింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవాలి, సేల్స్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత దానికంటూ ఒక ప్రాసెస్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి అండ్ దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్పిన, నేను ఐడియాకి బ్రేక్ డౌన్ చేసిన నేను. రైట్. ఈ బ్రేక్ డౌన్ తెలియదు. ఓకే. ఈ బ్రేక్ డౌన్ తెలియదు. జస్ట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మనకు ఐడియా వచ్చేసింది, ఇప్పుడు దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, మనం జెఫ్ బెజోస్ అయిపోవాలి, ఎలాన్ మస్క్ అయిపోవాలి అని కోరికలు అనేది పెట్టుకుంటారు. బట్ దే డోంట్ నో ద ప్రాసెస్, దే డోంట్ నో ద నెక్స్ట్ యాక్షన్ స్టెప్స్, వాట్ దే నీడ్ టు టేక్, వేర్ దే నీడ్ టు స్టార్ట్, ఇవన్నీ తెలియదు. అందుకోసం వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతారు అనమాట. అందుకోసం బిజినెస్ అనేది ఏదో ఓవర్ ద ఫ్లోగా చేయడం అనేది కాదు. ఒక ఐడియా వచ్చింది, టక్మని ఇంప్లిమెంట్ చేసేసిన, ఇప్పుడు ఇది నేను గ్రో అయిపోతానంటే కుదరదు ఇది. సో ఐడియాని ఎలా ఛానలైజ్ చేసి, ఎలా ఫిల్టర్ చేసి, ఇది మార్కెట్లో వెళ్తే క్లిక్ అవుతుందా, క్లిక్ అవుతుందా అని గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేసి, దాని తర్వాత ఐడియాని టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసుకొని దాని తగ్గట్టు మార్కెటింగ్ స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్, ప్రాసెస్, SOPs అనేది క్రియేట్ చేసి అప్పుడు ఆ బిజినెస్ని ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకుంటూ మార్కెట్లో తీసుకుంటూ వెళ్తే సక్సెస్ఫుల్ అవుతారు. ఇదే మనం నేర్పిస్తాం వాళ్ళకి స్టెప్ బై స్టెప్. అండ్ ఇది ఒక జర్నీ. మళ్ళీ ఏదో నేను 2 నిమిషాలు ఇలా చెప్పలేను, జర్నీ. ప్రతి ఒక్క దానికి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, సబ్ డివిజన్స్ ఉంటాయి. సో ఇన్ దిస్ ప్రాసెస్ సహజంగా ఒక ఐడియా మంచిది వచ్చిన తర్వాత ఎవరికైనా మనం షేర్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా మనకు వాళ్ళ దగ్గర నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాం. సొసైటీ ఇస్ ఫిల్డ్ విత్ దట్ నేచర్ బై డిఫాల్ట్. సో ఈవెన్ మీరు ఆ లైఫ్ ను కూడా దాటుకొని వచ్చి ఉంటారు. మీరు ఆ జర్నీలో వచ్చే కొద్ది మాటలు ఎదుర్కోవటము, వచ్చిన తర్వాత మాటలు ఎదుర్కోవటము. సో చాలా మంది ఆ మాటల వల్లనే వెనక పడిపోయి ఉంటారు. నిజంగా వాళ్ళ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే శక్తి వాళ్ళకు ఉంటది, కానీ ఆ నమ్మకాన్ని కోల్పోయి ఉంటారు. నిజంగా అంత శక్తి ఉన్నవాడు ఈ మాటలను దాటుకొని ఎలా ముందరికి రావాలి? సూపర్ క్వశ్చన్. బై ద వే, మీరు అన్నారు కదా, మీరు కూడా చాలాసార్లు మీకు ఐడియా వచ్చి ఉంటుంది, వెళ్ళి మీరు చెప్పి ఉంటారు అని. నేను చెప్పలేదు, ఎందుకంటే నా మెంటర్స్ నన్ను అట్లా ట్యూన్ చేశారు, ట్రైన్ చేశారు. ఓకే. సో అది నేను యాక్సెప్ట్ చేశాను, అందుకోసం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళకి కూడా మనం ట్రైన్ చేద్దాం, ట్యూన్ చేద్దాం అట్లా, సో దట్ వాళ్ళు రేపటి రోజున వెళ్ళి చెప్పుకోరు ఐడియాలు. ఇప్పుడు ఒక పర్సన్ చెట్టు ఎక్కడానికి ట్రై చేసిండు, ఓకే, ఫెయిల్ అయిపోయాడు, కింద కూర్చుండు, 4 వచ్చి చెట్టు ఎక్కుదామని చెప్పేసి. ఓకే, ఈ పర్సన్ ఫెయిల్ అయిపోయిన కూర్చున్న పర్సన్ ఏమన్నాడు, నేను ఎక్కడికి ట్రై చేసిన, నా వల్ల కాలే, మీ వల్ల కూడా కాదు, కూర్చోరి. ఇక వాళ్ళు కూర్చొని మీటింగ్లు పెట్టారు, ఎందుకు కవిత అట్లా చేసింది, ఎందుకు కేసీఆర్ సార్ అట్లా చేసిండు, మోడీ సార్ అట్లా చేసేది లేకుండే కదా అని చెప్పి మీటింగ్లు పెట్టారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నలుగురు ట్రై చేసిరా, ట్రై చేయాలి, వీని మాటిని వాళ్ళు కూడా కూర్చోరు. ఇప్పుడు 5 మంది మీటింగ్లు పెడుతుంటే మీరు నేను అక్కడ పోతాం అనమాట కాన్ఫిడెన్స్తో, మనం కూడా చెట్టు ఎక్కుదాం, మనం కూడా ఫ్రూట్స్ తీసుకుంటాం అని. వాళ్ళు నలుగురు ట్రై చేయలే కదా, వాళ్ళు ప్లస్ వీడు ఎవడైతే ట్రై చేసినాడు ఫుల్ కాన్ఫిడెన్స్గా, ఆ నలుగురు ట్రై చేయడం వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్గా నీ వల్ల కాదు కూర్చో మీటింగ్లో అంటే దా మాయపడింది కూడా. సో అప్పుడు కొంతమంది ఏం చేస్తాం, ఇక ఇంతమంది 5 మంది చెప్తున్నారు అంటే కాదేమో మనతోని మీటింగ్లో మనం కూడా కూర్చొని పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతాం. సో దాని అర్థం ఏంటంటే ఎప్పుడన్నా మనం ఎవరితో చెప్పాలనంటే చెట్టు ఆల్రెడీ ఎక్కి ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళకి చెట్టు ఎలా ఎక్కాలని అడిగితే వాళ్ళు చేపట్టుకొని చెట్టు మనకి ఎక్కేటట్టు హెల్ప్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం, చుట్టుపక్కల ఎవరైతే ఆ ఐడియా మనం వచ్చిన దాన్ని ఇంప్లిమెంటే చేయలేదు, సక్సెస్సే కాలేదు, వాళ్ళకు పోయి టచ్ చేస్తే ఏమంటారు, నీ వల్ల కాదు. ఫస్ట్ డైలాగ్ నీ వల్ల కాదు. వాళ్ళు ఎందుకంటారు అట్లా నీ వల్ల కాదని తెలుసా, బేసిక్ కామన్ సెన్స్, వాళ్ళ వల్ల కాదని చెప్తున్నారు అంతే. సో అందుకోసమే మనం ఏం చేయాలనంటే ఎప్పుడే కానీ ఇట్లా కొంతమంది పీపుల్ని టచ్ చేయొద్దు, వాళ్ళకి పోయి చెప్పొద్దు. ఎందుకనంటే వాళ్ళ వల్ల కాలేను వాళ్ళని. నిజంగా ఒక బిల్గేట్స్ దగ్గరికి వెళ్ళి, బిల్గేట్స్ నేను మంచిగా వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ కావాలనుకుంటున్నాను ఇలాగానంటే బిల్గేట్స్ ఏమంటాడు, డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ అంటాడు. అదే ఫెయిల్ అయిపోయి కూర్చొని వాడు టైం పాస్ చేసుకుంటూ మీటింగ్ పెట్టుకుంటూ పోయి ఆయన దగ్గరికి పోయి నేను రిచ్ అవుతానంటే ఒకరే మేము మాట్లాడతా కూర్చోబోయా 90-30 ml వేసుకున్నాం ఇట్లుంటారు జనాలు. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా ఉంటది. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు మనం మోటివేషన్ తోటి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు బాగా చేశారు కదా, వాళ్ళ సక్సెస్ వచ్చినప్పుడు నాకు కూడా వస్తుందన్న, మరి ఆ టైంలో ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి పరుగులు పెట్టేసి డీలో పడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పి క్రిటిసిజం ఎదుర్కొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, చెప్పకుండా ఏ విషయాలు తెలుసుకోకుండా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందే మోటివేషనల్ స్పీకర్గా ఉండే కదా, ఈ మధ్యలో ఎవరన్నా నన్ను అలా పిలిస్తే నేను పిలవద్దని చెప్తున్నాను, ఎందుకంటే అది నాకు నచ్చట్లేదు. ఎందుకు దాని వెనక రియాలిటీ చెప్తాను నేను. ఇప్పుడు జనరల్ పీపుల్ ఉంటారు, జై బిల్ గేట్స్ చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు, నీ వల్ల అవుతుంది అని చెప్పి ఇట్లా అన్నాం అనుకో, వాడు పోయి మనకి వల్ల ఎందుకు అవుతుంది, మనతో కూడా అవుతుంది అని చెప్పి పోతాడు, తర్వాత వాడు డౌన్ అవుతాడు. అవును. సో మోటివేషన్ ఈస్ టెంపరీ. పీపుల్ వోంట్ బై మోటివేషన్, పీపుల్ బై రిజల్ట్స్. ఓకే, సో ఇది నాకు అర్థమైపోయింది. అందుకోసం నేను ఎవరిని మోటివేట్ చేయట్లేదు మధ్యలో, ఎందుకంటే అది టెంపరీ. ఓకే, ఐఎమ్ గివింగ్ సొల్యూషన్స్, హౌ టు డూ ఇట్. హౌ టు డూ ఇట్ ఈస్ వేరు, ఓకే, యూ కెన్ డూ ఇట్ ఈస్ వేరు. హౌ టు డూ ఇట్ ఒక్కసారి తెలిస్తే యూ కెన్ డూ ఇట్ అని చెప్పాల్సిన అవసరమే లేదు, వాడు ఫిగర్ అవుట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ప్రాబ్లం హౌ టు డూ ఇట్ అందరికీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఓవర్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ మీరు అన్నారు కదా, సో ఆ పర్సన్కి హౌ టు డూ ఇట్ అనేది తెలియాలి. అది తెలిస్తే అప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్సో వాట్ ఎవర్ కాన్ఫిడెన్సో అది ఛానలైజ్ చేసుకొని ముంగడికి వెళ్ళొచ్చు. కానీ హౌ టు డూ ఇటే తెలియదు. బట్ నేను బిల్ గేట్స్ అయిపోతా, నేను జెఫ్ బెజోస్ అయిపోతా, కొడితే సెటిల్ అయిపోవాలి, పుష్ప తగ్గేది అంటే బాయ్ మొత్తం పోతారు. తర్వాత ఏమైపోతుంది, వాడు కొంచెం ఏదో ట్రై చేస్తాడు, వాడికి తెలియదు, ప్రాసెస్ చేస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. దాని తర్వాత వీడే మళ్ళీ అందరికి చెప్తాడు, చేయొద్దురా వేస్ట్, అది మన వల్ల కాలే, నీతో కూడా కాదు. సో క్రిటిసిజం ప్లేస్ లో వీడియో కూర్చుంటాడు మళ్ళీ వీడు క్రిటిసైజ్ చేస్తాడు అనమాట. సో అందుకోసం రియాలిటీ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారో, ఎవరైతే ఆల్రెడీ మంచి క్లారిటీ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారో, సో వాళ్ళ దగ్గర ఒక బ్లూ ప్రింట్ లాగా మనం తీసుకొని దాన్ని చూసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే మనం కూడా సక్సెస్ అనేది అవుతాం అనమాట. ఇప్పుడు చాలా మంది అన్ని కండిషన్స్ ఉన్నాయి, లైక్ బ్యాలెన్స్డ్ మోటివేషన్ ఉంది, క్రిటిసిజం ని కూడా పెద్దగా ఏం తీసుకోడు, మేబీ ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంటే కనుక నాకు నేను కరెక్షన్ చేసుకునేలాగా నేను వాడుకుంటాను అని అనుకుంటాడు. కానీ అన్ని ఉన్న వాడి దగ్గర ఇంకొకటి ఉండదు, డబ్బు. ఆ డబ్బులు లేదు అన్న రీజన్ తోటి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు మరి కొంతమంది. ఇప్పుడు ఫిల్టరేషన్ ప్రాసెస్ లోకి వచ్చాం, క్రిటిసిజం వల్ల కొంతమంది పోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిని కొంతమంది పోయారు. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ ని బలంగా పెట్టుకొని డబ్బు లేదు కదా అని చెప్పి డ్రాప్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే డబ్బు లేకుండా కూడా సృష్టించిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండే వ్యత్యాసం ఒక కొటేషన్ చెప్తాం ప్లీజ్, మంచి కనెక్ట్ అయితే ఎక్కువ. టు ఎర్న్ మనీ వి డోంట్ నీడ్ మనీ, ఓకే, వి నీడ్ హై ఇన్కమ్ స్కిల్స్. ఓకే, బ్రేక్ డౌన్ చేస్తారు, తెలుగులో చెప్తాం. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ డబ్బులు అవసరం లేదు, మనకి హై ఇన్కమ్ స్కిల్స్ ఉండాలి. సో ఆ ఇన్కమ్ స్కిల్స్ మనం కనుక డెవలప్ చేసుకుంటే రేపటి రోజున డబ్బు అనేది మనకే క్యూ గట్టి వస్తుంది అనమాట. సో ఆ ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే నీ ఐడియా సమాధిలో ఉండిపోతుంది. సో వాట్ ఈస్ హై ఇన్కమ్ స్కిల్స్? ఓకే, మనం అట్లాంటి ప్రాబ్లమ్స్ మార్కెట్లో ఏదైనా సాల్వ్ చేసి విత్ అవర్ ఎక్స్పర్టైజ్, విత్ అవర్ నాలెడ్జ్, విత్ అవర్ స్కిల్స్
అప్పుడు జనాలు ఎక్కువ ఏదైతే పే చేయగలుగుతారో దట్స్ కాల్ హై ఇన్కమ్ స్కిల్స్. అంటే మార్కెట్లో ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు ఎక్స్పర్ట్ లెవెల్లో సాల్వ్ చేస్తే దాన్ని హై ఇన్కమ్ స్కిల్స్ అంటారు. లైక్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, సేల్స్ క్లోజింగ్ స్కిల్స్, నెగోసియేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, ఓకే, హై టికెటింగ్ క్లోజింగ్. సో ఇవన్నీ కూడా హై ఇన్కమ్ స్కిల్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఈ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా అతను డబ్బు జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు, మళ్ళీ డబ్బు జనరేట్ చేస్తుంటాడు. రైట్, మీరు ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా విషయాలు చెప్తారు. అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక టైం రావాలి, ఆ ఇన్వెస్ట్ చేసింది మన కోసం పనిచేయాలి. సో ఇదే హై ఇన్కమ్ స్కిల్ ఏంటంటే ఫస్ట్ మనము డబ్బు పైన ఫోకస్ చేయకుండా మన వాల్యూ పెంచుకోవడం పైన ఫోకస్ చేయాలి, మన స్కిల్స్ పెంచుకోవడం పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గరికి వెళ్తే మీరు ఎంత పే చేయగలుగుతారు అని అంటే నీకేమొచ్చు చెప్పు ఫస్ట్ అని అంటారు. నాకు ఇవన్నీ వర్క్స్ వచ్చు, ఏదైతే మీ కంపెనీలో అవసరం ఉన్నాయో, సరే నీకు 50,000 రూపాయలు పే చేయగలుగుతాను నేను, గ్రేట్, ఈ డిజర్వ్ దట్. ఇంకొక పర్సన్ వెళ్ళిండు, సార్ జాబ్ కావాలి సార్, ఎంత శాలరీ కావాలి నీకు, మీరు ఎంత ఇచ్చినా ఓకే సార్, ఓకే 20,000 ఇస్తా, ఓకే సార్ గ్రేట్ సార్ అంటారు. ఎందుకంటే మనకి స్కిల్స్ లేవు, అందుకోసం వాడు ఏం చేస్తుంది, తక్కువ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరికైతే స్కిల్స్ వచ్చో హీ కెన్ డిమాండ్, అదర్వైజ్ కొంతమంది డిమాండ్ కూడా అవసరం లేదు, కంపెనీ చెప్తుంది ఐఎమ్ గోయింగ్ టు పే దిస్ మచ్ యూ కమ్, ఎందుకంటే అతను కేపబుల్ చేసుకున్నాడు. సో ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు కేపబుల్ చేసుకోవడం పైన ఫోకస్ చేసుకోవట్లేదు. పీపుల్ నౌడేస్ they are not investing money on above head, they are investing below head. Above the neck, below the neck. That's right. Yeah. So below the neck ఎవరైతే డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇట్స్ ఎ లయబిలిటీస్, రైట్. above the neck ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్. సో above the neck investment is nothing but reading some kind of books or courses, mentorship, personality development classes where you can increase your value. రైట్, నువ్వు 10,000 రూపాయలు సంపాదిస్తే నువ్వు అట్లాంటి నాలెడ్జ్ వెళ్ళి అట్లాంటి బుక్ ఏదైనా చదువుకొని అట్లాంటి ఏదైనా కోర్స్ ఏదైనా అటెండ్ అయితే 10,000 కాస్త నాలెడ్జ్ని నీకు 20,000 సంపాదించేటట్టు చేస్తుంది అది, స్కిల్, నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అదే నువ్వేం చేస్తున్నావు, అట్లాంటి డబ్బు అక్కడ ఖర్చు పెట్టవు. నువ్వు iPhone 17 వచ్చింది బ్రో, పడేస్తాం బ్రో, ఓకే, దాని తర్వాత ఓజీ వచ్చింది బ్రో, ఫస్ట్ డే చూసేద్దాం బ్రో, ఓకే, ఇట్లాంటివి. బట్టలు, దసరా దీపావళి వస్తుంది బ్రో, బట్టలు కొనుక్కుందాం బ్రో, చూపించుకోనికే ఖర్చు పెడుతున్నారు రాదర్ దెన్ ఎదగడం కన్నా. చూపించుకోవడంలో మన ఇండియాలో పేదవాళ్ళు అవుతారు. సో అందుకోసం ఈరోజు చాలామంది జాబ్స్ చేసే వాళ్ళ జీవితాలు ఎందుకు ఆగిపోయినాయి తెలుసా, వచ్చిన శాలరీని ఇమీడియట్గా ఒక 5%, 2% ఆ 10% దే డోంట్ డూ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపాయలు ఒక పర్సన్ సంపాదిస్తుందంటే అతను నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 25,000-30,000 రూపాయలు సంపాదించాలని అంటే దాని దగ్గర కేపబుల్ కూడా ఉండాలి కదా. 20,000 రూపాయలు ఎవ్రీ మంత్ డ్రా చేస్తుండు, అదే రొటీన్ పని చేసి కూడా కూర్చుంటాడు, అండ్ నెక్స్ట్ ఇయర్ కాగానే మళ్ళీ నాకు జీతం ఎక్కువ అంటే ఏ నుంచి ఇస్తారు వాళ్ళు కూడా. గ్రోత్ మైండ్ సెట్ లేదు, వాళ్ళు ఏం డెవలప్ చేసుకోలేదు కూడా దాన్ని, ఆ జర్నీలో ఆ ఇయర్ మొత్తంలో కూడా 1% కూడా డెవలప్ చేసుకో. వెన్ యూ ఆర్ నాట్ డెవలప్డ్ 1%, యూ కాంట్ ఎక్స్పెక్ట్ 100% గ్రోత్ ఆర్ 10% గ్రోత్, వాట్ ఎవర్ గ్రోత్. అది ఫులిష్నెస్. ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకోకుండా ఓనర్ల దగ్గరికి వెళ్ళి సార్ మాకు జీతం పెంచురు, నాకు అది చేయరు, ఇది చేయరు అంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. ఎందుకంటే ఓనర్లు కూడా ఆలోచిస్తారు నీకు ఎందుకు పెంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ అని. సో అందుకోసం మనం ఏం చేయాలంటే మన కేపబిలిటీస్ అనేది బిల్డ్ చేసుకోవాలి, పెంచుకోవాలి, వాల్యూ పెంచుకోవాలి, అప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు 1,000 crores టర్న్ ఓవర్ అనేది క్రియేట్ చేసిండు. ఫస్ట్ అతను విలేజ్లో పుట్టి పెరిగిండు, దాని తర్వాత సిటీలోకి వచ్చి ఏదైనా చేయాలనుకున్నాడు, సిటీలోకి వచ్చాడు, సొంతంగా కష్టపడుకుంటూ ఒక పెద్ద కంపెనీ పెట్టి ఎండ్ ఆఫ్ ది డే 1,000 crores బిల్డ్ చేసిండు అనమాట, ఎంపైర్. సో దాని తర్వాత ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, దాని తర్వాత ఒక అబ్బాయి కూడా పుట్టిండు కట్ చేస్తే. ఆ అబ్బాయి పెరిగి ఒక 10 years అవుతుంది. ఇప్పుడు ఒకరోజు ఇట్లనే ఆ పర్సన్ బిజినెస్ మ్యాన్ పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్తే సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీకు క్యాన్సర్ ఉంది, తర్వాత నీకు చాలా ఘోరం ఉంది పరిస్థితి నీకు, సో నువ్వు ఒక కొద్ది రోజులే బతుకుతావు అని అన్నాడు. ఇంటికి వచ్చి బాధపడ్డాడు, 1,000 crores సంపాదించిన, నేను ఎంపైర్ బిల్డ్ చేసిన, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాను నమ్ముకొని, నెక్స్ట్ నా బిజినెస్ పరిస్థితి ఏంది అని చెప్పి బాధపడ్డాడు. దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ అబ్బాయి వాళ్ళ రూమ్లోకి వచ్చిండు. అరే నా అబ్బాయికే ఎందుకు నా కంపెనీ అప్పు చెప్పొద్దు, కాకపోతే వీడు 10 years ఉంది కదా, ఎట్లా వీడు హ్యాండిల్ చేయగలుగుతాడా లేడా అని చెప్పేసి. బట్ హీ హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీస్. ఆ ఫాదర్కి చిన్నప్పటి నుంచి వాళ్ళ అబ్బాయిని చాలా ట్రైన్ చేసుకుంటూ వచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే డోంట్ ట్రైన్ దేర్ కిడ్స్, జస్ట్ దే దే మోటివేట్ అండ్ ఎంకరేజ్ టు గెయిన్ ర్యాంక్స్. 1 2 2 3 3 షాపులు రాకురు. ఈ పర్సన్ అలా చేయలేడు. చిన్నప్పటి నుంచే వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచే
సమ్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ రిలేటెడ్ చాలా ఎఫెక్టివ్ది చాలా బాగా చేసి ఆ అబ్బాయిని మోటివేట్ అనేది చేసి బ్రెయిన్ ట్యూన్ చేసి ఆ అబ్బాయి ఎట్లయితే ఎదుగుతుంటాడో అతను గ్రో కావడానికి ఎన్విరాన్మెంట్ అనేది ఇచ్చి ఆ అబ్బాయి అనేది బాగా డెవలప్ చేసింది. సో ఇట్లా ఐడియా వచ్చిందనమాట. అరే మనోనికి ఎందుకు కంపెనీ అప్పచెప్పకూడదు, బట్ మనోడు రెడీ ఉండా లేడా, 10 yearsే కదా అని అనుకున్నాడు అనమాట. ఒకసారి టెస్ట్ పెడదాం అని చెప్పి ఒక బాక్స్ తీసుకొచ్చి దాంట్లో కొన్ని వేసి ఆ అబ్బాయికి ఇచ్చాడనమాట. అరే నాన్న, ఈ బాక్స్లో కొన్ని ఉన్నాయి, చూడకు, బయటికి పో, చూడు, దీని వాల్యూ కొంచెం నాకు పెంచి తీసుకురా అన్నాడు. ఆ అబ్బాయి ఇక ఆ బాక్స్ ఏదో చిన్నగా ఉండే కదా, పట్టుకోనికి రాకుండా పట్టుకున్నట్టు బయటికి పోయిండు. చూస్తే అలా గోధుమలు ఉన్నాయి. ఈ గోధుమలు మన నాన్న పెంచుకున్నాడు. ఏం చేయాలని అంటే ముందరనే అక్కడ పిండి రుబ్బే షాప్ కనిపించింది, పిండి చేసే షాప్, గోధుమలని. సో అక్కడికి వెళ్ళిండు, గోధుమలని పిండి చేపించి చేసినందుకు కొంచెం పెట్టుకోరి అని అన్నాడు. సో వాళ్ళు అన్నారు, చిన్న బాబు నా గురించి ఆలోచిస్తున్నావు, పో తీసుకొని ఫ్రీ అని చెప్పి ఇచ్చేసారు. సో ఆ బాక్స్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. నాన్న, వాల్యూ పెంచుకున్నావు కదా, నేను పెంచిన, ఎందుకంటే గోధుమల ప్రైస్ వేరు, పిండి అయిన తర్వాత ప్రైస్ వేరు. నాన్న ఫుల్ ఖుషి అయిపోయాడు. కానీ అయినా కూడా సాటిస్ఫై కాలే. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చిండు. అదే బాక్స్ ఇచ్చి ఈ పిండి వాల్యూ పెంచుకొని తీసుకురా అన్నాడు. వాడు మళ్ళీ పోయిండు. పోయి ఏం చేద్దాం అబ్బా అంటే ఒక బేకరీ షాప్లోకి వెళ్ళి ఆ పిండితోని బన్స్ చేయించిండు, బ్రెడ్స్ వేయించుకొని వచ్చి తీసుకొచ్చిండు. మళ్ళీ చెప్పిండు, నాన్న వాల్యూ పెంచుకొని వచ్చిన. బై ద వే ఆ బ్రెడ్ షాప్కి వెళ్ళినప్పుడు అతను కూడా చెప్పిండు అనమాట, అంకుల్ ఈ పిండి తీసుకొని కొన్ని బ్రెడ్స్ చేయండి, మీరు కొన్ని పెట్టుకొని నాకు కొన్ని ఇవ్వండి. వాళ్ళకు కూడా ముద్దేసింది. చిన్న అబ్బాయి ఎంత బాగా ఆలోచిస్తే పోరా తీసుకో అని చెప్పేస్తే నాన్నకు తీసిస్తే నాన్న ఫుల్ ఖుషి అయిపోయిండు. కానీ చెప్పలే బయట, ఇది ఎక్కడో రెడీ కాలేనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండానంటే నెక్స్ట్ డే మళ్ళీ బ్రెడ్ ఇచ్చి ఈసారి వాల్యూ డబల్ కాదు త్రిబల్ చేసుకొని తీసుకురావాలన్నాడు. మనోడు పోయిండు. మళ్ళీ పోయి ఒక రెస్టారెంట్లో పోయి షెఫ్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఈ బ్రెడ్స్తో నాకు శాండ్విచ్ చేసేయండి ప్లీజ్ అని అన్నాడు. కాకపోతే ఒకటే రిక్వెస్ట్, మీ బాక్స్లో పెట్టియండి, నాకు కాల్స్ పెట్టించినందుకు ఒక శాండ్విచ్ పెట్టుకోరు మీరు అని. అంకుల్కి మళ్ళీ ముద్దేసింది షెఫ్కి, ఎంత బాగా ఆలోచిస్తున్నాడు నా గురించి, నాకేం పెట్టేయాల్సిన అవసరం లేదు, నా బాక్స్లో పెట్టిస్తా అని చెప్పేసి ఇచ్చిండు. జనరల్గా బయట రోడ్ పైన శాండ్విచ్ తీసుకుంటే 100-200, వీళ్ళ ఒక హోటల్ తీసుకుంటే 500. బ్రాండింగ్ ఆ బాక్స్లో పెట్టించిండు. సో ఎవరికైనా వెళ్ళి ఆ బాక్స్లో కూడుకున్న శాండ్విచ్ అమ్మితే వీనికి 500 వస్తాయి. వాళ్ళ నాన్నకు పోయి చెప్పిండు, నాన్న బయట 100 రూపాయలు ఈ శాండ్విచ్ వాల్యూ, బట్ ఇక్కడ 500 రూపీస్. అంటే నువ్వు ఏమన్నావు, నాకు త్రిబుల్ అన్నావు, నేను 5 times ఇంక్రీజ్ చేసుకొని తీసుకొచ్చిన అంటే హక్ చేసుకొని మామూలు లేరు నువ్వు, ఇప్పుడు నువ్వు కంపెనీకి ఎలిజిబుల్, నీకు ట్రైన్ చేస్తాను ఉన్నంతకాలం అని చెప్పి అబ్బాయి ట్రైనింగ్ స్టార్ట్ చేసి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, కొంతమంది భూమి పైనకి గోధుమల్లాగా వస్తారు, గోధుమలాగానే వాల్యూ పెంచుకోరు. ఇంకొంతమంది గోధుమల్లాగా వస్తారు, పిండిలాగా వాల్యూ పెంచుకుంటారు. ఇంకొంతమంది గోధుమల్లాగా వస్తారు, ఆ బ్రెడ్ లాగా వాల్యూ పెంచుకుంటారు. ఇంకొంతమంది గోధుమల్లాగా వస్తారు, శాండ్విచ్ లాగా వాల్యూ పెంచుకుంటారు. కొంతమంది మాత్రమే గోధుమల్లాగా వచ్చేసి శాండ్విచ్ లాగా లాస్ట్కి రెడీ అయ్యి ఆ శాండ్విచ్కి ఎట్లయితే బ్రాండ్ అనేది క్రియేట్ అయిందో వాళ్ళని వాళ్ళు అలా బ్రాండ్ చేసుకొని పోతారు. సూపర్, వండర్ఫుల్ స్టోరీ. దట్ ఈస్ బ్రాండ్, దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ వాల్యూ. సో అట్లా ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఒక 10, 20, 30 మంది ఉంటే ఆ 10-30 మందిలో ఒక్కరినే నేను పెట్టుకోవాలనుకుంటున్నా అంటే ఆ ఒక్కరిలో నీ పేరు వినిపించాలి, దట్ ఈస్ బ్రాండ్. అంతేగాని ఆ 10 మందిని ఉంటే నేను 9 మందిని తీసేస్తా ఒక్కరినే పెట్టుకుంటా అంటే ఆ 9 మందిలో నువ్వు ఉండొద్దు. నువ్వు ఎప్పుడు ఉంటావు, నీ వాల్యూ ఇంక్రీజ్ కాకపోతే, నిన్ను అప్డేట్ చేసుకోకపోతే, చిన్న థింకింగ్తో చిన్న మైండ్ సెట్తో ఉంటే అక్కడనే ఉండిపోతావు. అందుకోసమే వాట్ ఎవర్ ఇట్ మే బి, బిజినెస్ ఓనర్ అయినా, ఒక ఎంప్లాయ్ అయినా, ఒక హ్యూమన్ బీయింగ్ అయినా, ఎండ్ ఆఫ్ ది డే భూమి పైనకి వచ్చినాం కాబట్టి మన వాల్యూని డే బై డే పెంచుకుంటూ పోవాలి. ఈరోజు ఇంతకుముందు స్టార్టింగ్లో అడిగితే ఎంత తక్కువ వయసులో కూడా ఇవన్నీ కూడా చెప్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వెళ్తున్నారు, బిజినెస్ కోచింగ్ చేస్తున్నారు అంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ మై వాల్యూ డే బై డే. దట్స్ వై పీపుల్ పేయింగ్ మీ, దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు మీ. అట్లా. సో ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా మంది జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక మంచి బిజినెస్ సెటప్ చేయాలి. బిజినెస్ అనేది చాలా మంది కళ, ఎంతకాలం నేను ఒకరి కింద పని చేయాలి, మంచి బిజినెస్ సెటప్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళే బయటకు వచ్చి పెట్టిన తర్వాత ఒక మైండ్ సెట్ వల్ల ఫెయిల్ అవుతుంది. ఎంప్లాయీ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ ని తీసుకొని వచ్చి వీళ్ళు ఈ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్లీ ఫెయిల్ అయిపోతారు. సో ఈ ఎంప్లాయీ అండ్ బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి, ఒక ఎంప్లాయీ ఒక బిజినెస్ ఓనర్ గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? సూపర్ క్వశ్చన్. ఎంప్లాయీ వాచ్ చూసి పనిచేయరు. ఎంతసేపు ఎప్పుడైతుంది ఆడెప్పుడైతుంది, టిఫిన్ బ్యాగ్స్ ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి, ఎప్పుడు ఉరకాలి అని చెప్పేసి ఇంతే ఉంటుంది. దాని తర్వాత సండే పూట వాళ్ళ మైండ్ పనిచేయదు ఎంప్లాయీస్కి. రేపు హాలిడే పూట ఎవరైతే రమ్మంటాడు, హాలిడే పూట రమ్మన్నాను అనుకోని, అరే ఈరోజు రేపు అదే సండే రోజు వర్క్ ఉంది రావాలని అంటే, లేదు సార్ సండే రోజు కుదరదు, ఆల్రెడీ మా నాన్నమ్మ మొన్న చనిపోయింది కదా, సో నాకు పని ఉంది సార్, అది 3 days 4 days. అరే ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా చనిపోయింది కదంటే మళ్ళీ చచ్చిపోయింది సార్.
అంటే వాడు కారణాలు ఎత్తుకొని చెప్తున్నాడు వాడు ఏదో ఒకటి. హీ వాంట్ టు ఎస్కేప్. దట్స్ ఏ ఎంప్లాయీ మైండ్ సెట్. అట్లానే అందరూ ఉంటారని అన్నాను నేను. దెర్ ఆర్ ఫ్యూ ఎంప్లాయీస్ మా కంపెనీలు కూడా ఉన్నారు, మంచిగా జెన్యున్గా టైం తర్వాత కూడా పనిచేస్తారు, దాని తర్వాత సండేస్ కూడా రమ్మంటే వస్తారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆర్గనైజేషన్లో కూడా ఓనర్షిప్ మైండ్ సెట్తో కూడుకున్న ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఓకే, అందరూ అట్లా ఉంటారు. అట్లా ఓనర్షిప్తో మైండ్ సెట్తో కూడుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ ఓనర్స్ అయితే ఇంకా సూపర్. ఓకే, కానీ ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న బిజినెస్ ఓనర్ అయితే డేంజర్. అంటే ఫ్లాప్, బిజినెస్ ఇస్ ఫ్లాప్ అంతే. ఎందుకు ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ బయట ఈ చిన్న చిత్రాన్ని పెట్టుకోవడం చాలా పెట్టుకున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అయిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకోవాలి. ఎస్, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాచ్ చూసి ఎంప్లాయీ పని చేస్తారు, బిజినెస్ ఓనర్ వాచ్ చూడకుండా పని చేయాలి. రెండోది వచ్చేసి ఏంటంటే ఒక్కసారి మీరు బిజినెస్ ఓనర్ అయిన తర్వాత ఆ మైండ్ సెట్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక డిసిప్లిన్ అంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ ఓనర్ అయిపోయింది, మనను రాపేది అంటే మనకు ఎవరు అడిగేది, అప్పుడు ఆఫీస్కి పోతుంటే టైంకి వస్తున్నావా లేదా అని చెప్పేసి బాగా చెక్ చేస్తున్నాయి. ఇప్పుడు నన్ను కూడా చెక్ చేస్తాడు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు అని లోపల వచ్చినప్పుడే ఫెయిల్. ఇంకా బిజినెస్ ఓనర్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఎందుకంటే నీకంటూ టీం ఉంటారు, నీకంటూ కస్టమర్స్ ఉంటారు, నీకంటూ నువ్వు సమాధానం చెప్పాలి, రెంట్లు కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో అప్పుడు నీ టైం పెరుగుతుంది, తగ్గదు బై ద వే. ఓకే, సో అంటే అందరికన్నా ముందు రావాలి, అందరికన్నా లేట్ పోవాలి, ఆ థింకింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి. స్టార్టింగ్ బిజినెస్లో కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి. యూ షుడ్ కాంప్రమైజ్ ఫెస్టివల్స్, లైక్ పార్టీస్, ఆల్ దోస్ థింగ్స్. యూ షుడ్ కాంప్రమైజ్ ఫ్యూ థింగ్స్ అండ్ యూ షుడ్ కాంప్రమైజ్ అండ్ యూ షుడ్ గివ్ 100% యువర్ బిజినెస్. అండ్ మీ బిజినెస్ ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతుందో అగైన్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ట్రెండ్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే నేను నా బిజినెస్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే, నువ్వు వాచ్ చూసుకొని నువ్వు కూడా పని చేయి. ఓకే, సండేస్ పూట పని చేయకు, హాలిడేస్ పూట పని చేయకు, ఫ్యామిలీకి టైం ఇవ్వు. బిజినెస్ ఓనర్ అంటే ఎంతసేపు బయట మార్కెట్లో ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే, బిజినెస్ ఓనర్ అంటేనే మొత్తం బిజినెస్లో ఉండి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం పని చేస్తేనే బిజినెస్ నడుస్తుంది, లేదంటే కాదు అని బయట టాక్. అది ఎవరు అని అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి అది. ఓకే, యా, నేను కూడా స్టార్టింగ్లో అదే చెప్పిన. కానీ బిజినెస్ అంటూ ఒక సిస్టమేటికల్గా ఎలా నడిపేయాలో తెలిసిన వాళ్ళకి, సిస్టమ్ ప్రాసెస్ బేస్ చేసుకొని బిజినెస్ డిపెండెంట్ చేసుకుంటూ నడిపించిన వాళ్ళకి వాళ్ళు టైం చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నేను కూడా 9 గంటలకు వస్తే 6 గంటలకు పోతా ఇంటికి. దాని తర్వాత నా బిజినెస్లో ఎవ్రీథింగ్ ప్రాసెస్ బేస్డ్ జరగాలి అంతే. ఓకే, సండేస్ కూడా నేను రాను, ఎందుకంటే ఆ సండేస్ రానప్పుడు కూడా నాకు అంటూ ఒక టీం అనేది చూసుకుంటట్టు ఉండాలి. ప్లానింగ్ ప్రాసెస్, సిస్టమ్, ప్లానింగ్, ఎవ్రీథింగ్ కూడా. సో ఈ లెవెల్లో కూడా పనిచేస్తే బెటరే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మనం ఒక పర్టికులర్ వర్కే చేస్తాం, అన్ని వర్క్స్ చేయలేము కదా అందరి టీమ్ని. కానీ బిజినెస్ ఓనర్కి వచ్చినప్పుడు మనం అన్ని వర్క్స్ మనకు ఐడియా ఉండాలి. రైట్, ఎంప్లాయీలు ఉన్నప్పుడే నేను చేస్తున్న పనే నాకు కాకుండా ఇంకా ఏమేమి పనులు నేను నేర్చుకోవచ్చు, ఎవరెవరు వర్కులు నేను నేర్చుకోవచ్చు అని ఆలోచించాలి. అప్పుడే మీరు బిజినెస్ ఓనర్కి ఇదంతా హెల్ప్ అవుతుంది. నేను ఈరోజు బిజినెస్ ఓనర్ అయిన తర్వాత ఇందాక నేను అన్నాను, మా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ ఎవరికి ఏ పని చేయకుండా నేను పోయి చేస్తాను, ఎందుకంటే నేను అన్ని పనులు చేసి వచ్చాను. అలాంటి నాలెడ్జ్ అంతా నాకు కొంచెం, దట్స్ వై సక్సెస్ఫుల్ బిజినెస్. ఒకవేళ నీకు అన్ని పనుల గురించి ఐడియా లేదు అని అనుకుంటే టీం మోసం చేసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. చాలా బిజినెస్ లో అదే జరుగుతుంది. ఫేక్ మాటలు చెప్పి, ఫేక్ చెప్పి మోసం చేసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో నేనేమంటానంటే బిజినెస్ ఓనర్స్కి అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉండాలి, కానీ అన్ని ఏరియాస్లో వర్క్ చేయొద్దు. అదేదో అంటారు కదా, మాస్టర్ ఇన్ ఎవ్రీ థింగ్ అండ్ డోంట్ బి కింగ్ ఆఫ్ వన్ థింగ్. మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్, కింగ్ ఆఫ్ వన్ థింగ్. అట్లా. సో బేసిక్ గా చాలా మంది బిజినెస్ లో లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఆ లీడర్షిప్ అనేది ఏ క్వాలిటీస్ తోటి ఉండాలి అనేది తెలియదు. ఆ లీడర్షిప్ లో మనం క్లయింట్స్ హ్యాండిల్ చేయడం లీడర్షిప్ ప్రాపర్ గా ఉండాలి. అంటే ఎంత తగ్గి మాట్లాడాలి, అతిగా తగ్గితే సమస్య, అసలు తగ్గకపోతే సమస్య. అదే ఎంప్లాయీస్ ని మేనేజ్ చేసే విషయంలో ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క రకంగా ఉంటాడు, ఒక్కొక్క ఎంప్లాయీని ఒక్కొక్క రకంగా మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎంప్లాయీని అవసరమైతే బెదిరించాలి, బుజ్జగించాలి, లాలించాలి. సో బేసిక్గా అసలు బిజినెస్ ఓనర్ కి సంబంధించిన మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటుంది అసలు బిజినెస్ ఓనర్ ఎప్పుడైతే మీరు అవ్వాలని డిసైడ్ అవ్వగానే, లేదైతే ఆల్రెడీ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో వాళ్ళకి బిగ్గెస్ట్ స్కిల్ చాలా ఉండాలి. ఒక్క స్కిల్ మ్యాండేట్గా ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, బికాస్ యూ షుడ్ కమ్యూనికేట్ విత్ కస్టమర్స్, యూ షుడ్ కమ్యూనికేట్ విత్ టీమ్ మెంబర్స్, యూ షుడ్ కమ్యూనికేట్ విత్ అవుట్ సైడ్ పీపుల్స్, అన్నోన్ పీపుల్స్. ఓకే, యూ షుడ్ కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్యామిలీస్. సో ఇలా మందితోనే మీరు కమ్యూనికేట్ చేయాలి కాబట్టి ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి. మళ్ళీ
ఓకే. ఇప్పుడు కొంతమంది బిజినెస్ వాళ్ళు ఏమంటారు, నేను చాలా మా టీంకి చెప్పి చూసినా వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇలా చెప్పడానికి వస్తలేదు. దట్స్ అ ప్రాబ్లమ్. That's the truth, yes. ఓకే, సో ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను కస్టమర్స్కి చాలా చెప్పేసిన ఆయన డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఎందుకంటే డిస్కౌంట్లు అడుగుతున్నారంటే నీ వే ఆఫ్ కమ్యూనికేషన్లో పూర్ ఉంది ఇంకా. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసం బిజినెస్ ఓనర్స్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పైన కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ నేర్చుకోవాలి అక్కడ. ఎందుకంటే బిజినెస్ ఓనర్ ఇంట్రోవర్డ్ ఉండొద్దు, ఎక్స్ట్రోవర్డ్ ఉండాలి. ఓకే, మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, జాబ్ చేసుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు, లేదంటే ఇంకేదైనా చేస్తున్నప్పుడు ఇంట్రోవర్డ్ ఉంటే నడుస్తుంది. నేను నలుగురు మాట్లాడి నాకు ఇష్టం లేదు, నేను గిట్లనే ఉంటా అంటే నడుస్తుంది. కానీ బిజినెస్ ఓనర్ ఎప్పుడైతే నువ్వు అవ్వాలని వచ్చినావో అప్పుడు నడవదు. 100%. బికాస్ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ టీమ్ మెంబర్స్ కంటిన్యూస్లీ, రైట్? సో ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు టీమ్ మెంబర్స్ మీరు అన్న కొన్ని సందర్భాల్లో బుజ్జగించాలి, ఎక్కడ దిగాలో ఎక్కడ ఎదగాలో ఇవన్నీ తెలియాలి కదా. అదంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్తోనే వస్తాయి అన్నమాట, రైట్? ఇంకోటి వచ్చేసి ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్. ఆల్వేస్ ఇంకా నేను గ్రో కావాలి, బిజినెస్ని గ్రో చేయాలి, నేను గ్రో కావాలి, బిజినెస్ని గ్రో చేయాలి, టీమ్ని గ్రో చేయాలి. ఇది గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ద మూమెంట్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేసిందా కొలాప్స్ బిజినెస్. సో గ్రోత్ మైండ్ సెట్ అనేది ఆల్వేస్ డెవలప్ చేసుకోవాలి. నాట్ ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి ఇంకా. ఓకే. సో రిస్క్ టేకింగ్ అంటే ఏది పడితే అది రిస్క్ తీసుకోవద్దు, గాలి క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. సో క్యాల్కులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది పెంచుకోవాలి. ఓకే, వన్ ఈస్ కమ్యూనికేషన్, సెకండ్ వన్ ఇస్ మైండ్ సెట్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. అండ్ ది బిజినెస్ ఓనర్ షుడ్ లర్న్. ఓకే, 7 డిపార్ట్మెంట్స్ బిజినెస్ ఉంటే ఆ 7 డిపార్ట్మెంట్ని మాస్టర్ చేసుకుంటట్టు స్కిల్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి. 7 డిపార్ట్మెంట్స్. ఫర్ అవర్ యూవర్స్ సేక్, అసలు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ 7 డిపార్ట్మెంట్స్ ఎంటర్ చెప్పండి. ఎవరికి తెలియదు, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో బిజినెస్ ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ 7 డిపార్ట్మెంట్స్ తెలుసుకోవాలి. ఈ 7 డిపార్ట్మెంట్స్లో పూర్తి నాలెడ్జ్ వస్తేనే బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే బిజినెస్లో ఆల్రెడీ ఉన్నారో, మీ బిజినెస్ ప్రోగ్రెస్ అయితే లేదు, ఇక్కడ ఎక్కడనో వచ్చి స్ట్రక్ అయింది అని అంటే ఈ 7 డిపార్ట్మెంట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది. అందుకోసం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ ఏంటంటే కంపెనీకి లీడ్స్ జనరేట్ చేయాలి, ఆ పర్పసే అది. ఓకే. సో మార్కెటింగ్ అంటే మీరు ఉన్నారనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల ద్వారా మార్కెట్లో మీ టార్గెట్ కస్టమర్స్కి తెలియజేసుకుంటూ రావాలి. సో దట్ తెలియజేసిన తర్వాత కస్టమర్స్ ముందర నుంచి వాకిన్ అయ్యి వస్తారు. అందుకోసం మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెటింగ్ తర్వాత నెక్స్ట్ వస్తుంది సేల్స్. సో ఈ లీడ్స్ ఏదైతే ఎంక్వైరీకి వస్తాయో ఆ ఎంక్వైరీకి వచ్చిన లీడ్ని సాల్వ్ చేసి, లీడ్ని డీల్ లాగా క్లోజ్ చేసి కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేస్తే సేల్స్. అందరూ యాక్చువల్లీ మార్కెటింగ్ సేల్స్ ఒకటి అనుకుంటారు. మార్కెటింగ్ సేల్స్ బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. సో మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు ఉన్నారని తెలియజేసిన తర్వాత కస్టమర్స్కి అప్పుడు మీరు ఉన్నారని తెలిసి ముంగడి నుంచి వాకిన్ అయ్యి రావడం. సేల్స్ అంటే ఏంటి, వచ్చిన తర్వాత డీల్ క్లోజ్ చేయడం. కానీ రెండు ఒకటి అనుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, సేల్స్ చేస్తారు, నాట్ మార్కెటింగ్. అంటే ఏంటి, ముంగడికి కొనండి సార్ ముద్దు ఉంటుంది సార్, బాగుంటుంది సార్, కొనండి సార్ ముద్దు ఉంటుంది సార్, బాగుంటుంది. ఇది సేల్స్. అడుక్కోవడం ఈ సేల్స్. కస్టమర్కి ఏం కావాలో తెలియజేస్తే కస్టమర్ ముందర నుంచి వచ్చి కొంటే నీ దగ్గర కొంటా అంటే అది మార్కెటింగ్. సో మార్కెటింగ్ ప్రాపర్గా ఉండాలి, సేల్స్ ప్రాపర్గా ఉండాలి, రెండు ప్రాపర్గా ఉండాలి, 2 డిపార్ట్మెంట్స్. ఓకే, ఈ 2 డిపార్ట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ వస్తుంది ఆపరేషన్స్. ఆపరేషన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి 50% రెవెన్యూ వస్తుంది, కొత్త కస్టమర్స్ నుంచి 50% వస్తే ఎక్సలెంట్ బిజినెస్ మోడల్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి 30%, కొత్త కస్టమర్స్ నుంచి 70% వస్తే ఓకే బిజినెస్ మోడల్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి 10%, న్యూ కస్టమర్స్ నుంచి 90%, బ్యాడ్ బిజినెస్ మోడల్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ 0, ఆల్వేస్ యు ఆర్ రన్నింగ్ ఫర్ ఎ న్యూ కస్టమర్స్, అట్టర్ ఫ్లాప్ బిజినెస్ మోడల్. ఎందుకు తెలుసా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ చేయాలి. ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా ఉన్నారా లేదా ఇవి చెక్ చేసుకోవడము, వాళ్ళ హ్యాపీగా ఉండడం కోసం మీరేం చేస్తున్నారు, ఫాలోఅప్స్ కోరుకుంటున్నారా, ఇవన్నీ అడగాలి. కానీ ఇప్పుడున్న కొంతమంది బిజినెస్ ఓనర్స్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ అమ్మేసిన తర్వాత కస్టమర్ ముందర నుంచి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. పెద్ద ప్రాబ్లం ఇది. సో అందుకోసం కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన సపరేట్ టీమ్ అని పెట్టు, నువ్వన్న చెయ్యి. అది కస్టమర్ హ్యాపీగా ఉంటే యూ విల్ గివ్ రెస్పాన్స్. ఎవ్రీ హ్యాపీ కస్టమర్ విల్ గివ్ యూ ద రెఫరెన్స్. సో ఇఫ్ in your business, if customers are happy, ask for the reference na. Actually చాలా లోయెస్ట్ మార్కెటింగ్ బడ్జెట్ అది. లోయెస్ట్ మార్కెటింగ్ బడ్జెట్, ఖర్చే లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టుకొని కొత్త లీడ్స్ కోసం ఉరుకుతున్నాం. ఎందుకు, పాత లీడ్స్ అనేది ఉన్నాయి కదా, అప్రోచ్ అవ్వచ్చు కదా. వస్తలేరు సార్, రిఫరెన్స్ ఇస్తలేరు సార్. ఎందుకంటే నువ్వు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అమ్మిన తర్వాత నీకు ఎప్పుడైతే సేల్స్ డౌన్ అవుతున్నాయో వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసేసి రిఫరెన్స్ అడుగుతున్నావు మన మధ్యలో. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు టచ్ చేస్తున్నావు కస్టమర్. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. సో దిస్ ఇస్ 3rd డిపార్ట్మెంట్. 4th డిపార్ట్మెంట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ పర్పస్ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఒక బిజినెస్లో ఒకటే ప్రోడక్ట్, ఒకటే ప్రైస్, ఒకటే ప్రాఫిట్ మార్జిన్ అండ్ సిమిలర్ అంటే లిమిటెడ్ కస్టమర్స్కి లిమిటెడ్ ప్లేసెస్లోనే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే ఎక్కువ
స్కేలబుల్కి తీసుకెళ్ళలేరు. ఇది సర్వైవల్ బిజినెస్ మోడల్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్లు, కొత్త కొత్త ప్రైస్లు, కొత్త కొత్త ప్రాఫిట్ మార్జిన్లు అండ్ కొత్త కొత్త కస్టమర్స్కి కొత్త కొత్త ప్లేసెస్లో నువ్వు తీసుకొని వెళ్తున్నావు నీ బిజినెస్ అంటే యూ కెన్ స్కేల్ యువర్ బిజినెస్. ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ రెగ్యులర్లీ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంకేం నా బిజినెస్లో చేయొచ్చు, ఇంకేం నా బిజినెస్లో చేయొచ్చు అని చెప్పేసి రీసెర్చ్ చేస్తేనే ఉండాలి. లేదంటే దానికి ఒక టీం పెట్టు. ఇది ఒక డిపార్ట్మెంట్. నెక్స్ట్ అకౌంట్స్, మోస్ట్ క్రూషియల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది. పాకిస్తాన్ 20 ఓవర్స్లో అనుకుందాం 200 స్కోర్ చేసిందని. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సడన్గా కింద స్కోర్ చూస్తాం కదా, ఇన్ని బాల్స్లో ఇంత కొట్టాలని, అది మాయమైపోయింది. ఇప్పుడు మ్యాచ్ చూస్తే ఎట్లుంటుంది మీకు? డెడ్ బ్యాచ్ ఏం ఉండదు, ఏం అర్థం కాదు, చిరాకు వస్తుందా? అంతే చిరాకు వస్తుంది. ఎందుకు చూస్తున్నాం అర్థం కాదు, అర్థం కాదు. అట్లనే కంటిన్యూగా ఇట్లా స్కోర్ కార్డ్ రాకుండా అట్లా యాక్చువల్ ఎగ్జైట్మెంట్ మిస్ అయిపోతుంది కదా. సేమ్ అలానే బిజినెస్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా డైలీ స్కోర్ కార్డ్, మంత్లీ స్కోర్ కార్డ్ చూసుకొని బిజినెస్ చేయాలి. స్కోర్ కార్డ్ చూసుకోకుండా మీరు బిజినెస్ చేస్తే ఏం అర్థం కాదు. అదే జరుగుతుంది ఈరోజు. సో చాలామంది బిజినెస్ ఓనర్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ అంటే కూడా తెలియదు. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది తెలుసుకోమంటే కూడా తెలుసుకోరు. ఎందుకు? భయం. వచ్చే కన్నా పోయేది ఎక్కువ, వద్దే మనకి టెన్షన్ అంటారు. సో అది చెక్ చేసుకొని దాని తగ్గట్టే డిసిషన్స్ తీసుకొని దాని తగ్గట్టే వర్క్ అనేది చేయాలి. అండ్ కంప్లైంట్స్ కూడా టైంకి ఫైల్ చేయాలి, అవి కూడా చూసుకోవాలి. అండ్ మీ కంపెనీ దేంట్లోకి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పర్సనల్ అకౌంట్, కంపెనీ అకౌంట్ రెండే ఒకటే అంటారు. ఓపీసీ కంపెనీ పెడతారు, 1% కంపెనీ. అట్లాంటప్పుడు 2 అకౌంట్స్ ఒకటి చేసినా నడుస్తుంది. కానీ ప్రొపరేటర్షిప్ లేదంటే పార్ట్నర్షిప్లోకి వెళ్ళినప్పుడు మీరు పర్సనల్ అకౌంట్, కంపెనీ అకౌంట్ ఒకటే అనుకుంటే పొరపాటు. ఇది చెక్ చేసుకోవాలి జర. దీని తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ HR, హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, HR ఒక పని ఏముంటుంది తెలుసా? రైట్ టైంలో రైట్ జాబ్కి రైట్ క్యాండిడేట్ని రైట్ ప్రైస్కి రిక్రూట్ చేయడం పని HR అనమాట. కానీ ఈ HR ఎప్పుడు కావాలి అంటే ఒక 10 to 15 ఎంప్లాయీస్ దాటి కంపెనీ పోతుంటే యూ షుడ్ హ్యావ్ వన్ HR. సో క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి ట్రైన్ చేయడం, వాళ్ళ అందరు ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి లేదా అని చూసుకోవడం HR పని. ఓకే, లేదంటే ఆపరేషన్స్ అండ్ HR కూడా తీసుకోండి, 2 కలుపుకొని ఒక పొజిషన్. కానీ మీరే అంతా చేసుకుంటూ కూస్తే మళ్ళీ బిజినెస్ ప్రోగ్రెస్ కాదు, మనం ఎంప్లాయ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మేనేజ్మెంట్ అంటే కంపెనీ ఓనర్ వస్తారు, CEO వస్తారు, డైరెక్టర్స్ వస్తారు, అట్లా. సో మేనేజ్మెంట్ పని ఏముంటుంది అంటే ఈ 6 డిపార్ట్మెంట్లు ఇప్పటివరకు చెప్పినా కదా, ఈ 6 డిపార్ట్మెంట్లకి ఎప్పటికప్పుడు క్లారిటీలు ఇచ్చుకుంటూ వాళ్ళు 6 డిపార్ట్మెంట్లు నడిచేటట్టు ఒక ప్రాసెస్ సెటప్ చేసేసి దే షుడ్ వర్క్ ఆన్ బిజినెస్ గ్రోత్. కానీ వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తారు? ఈ 6 డిపార్ట్మెంట్లకు అనేది క్లారిటీ ఇయ్యరు. ఎలా పని చేయాలి, ఏం క్లారిటీ ఇయ్యరు. వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు మొత్తం. మార్కెటింగ్లో వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు, సేల్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఆపరేషన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, R&Dలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అన్నిట్లో వాళ్ళే ఇన్వాల్వ్ అవుతుంటారు. బ్యాడ్ లీడర్షిప్, సో మెనీ థింగ్స్ ఇంకా ఇందులో. సో మీరే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంకా 6 డిపార్ట్మెంట్లో కూర్చున్నారు అని అనుకోండి, మీ బిజినెస్ ఎప్పుడు ప్రోగ్రెస్ కాదు. అంతే. మీ ఇన్వాల్వ్మెంట్తోనే బిజినెస్ నడిస్తే అది సర్వైవల్ బిజినెస్ మోడల్ అంటారు దాన్ని. ఒకవేళ మీ టీమ్ ఆర్ ప్రాసెస్ సిస్టమ్స్ ద్వారా మీ బిజినెస్ నడుస్తుంది అనుకోండి, అది స్కేలబుల్ బిజినెస్ మోడల్ అంటారు అనమాట. సో అందుకోసం ఎప్పుడే కానీ మన బిజినెస్లో టీమ్ అండ్ సిస్టమ్ ప్రాసెస్ ద్వారా నడిచేటట్టు చూసుకోవాలి. అందుకోసం 7 డిపార్ట్మెంట్ల గురించి క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. అండ్ ఆ క్లారిటీ తెచ్చుకొని దాని తగ్గట్టే వర్క్ చేయాలి. ఇప్పుడు నేను మన 15,000+ బిజినెస్ ఓనర్స్కి బ్లూ ప్రింట్ ఇచ్చిన మన స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసా? ఈ 7 డిపార్ట్మెంట్స్ల గురించే బ్లూ ప్రింట్ ఇస్తాను. ఏం అవుట్ ఆఫ్ ద సిలబస్ నేను ఏం మాట్లాడాను, ఎందుకంటే ఇది టీ కొట్టు బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు, ఒక సెలూన్ బిజినెస్, ఒక రెస్టారెంట్ బిజినెస్ రన్ నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో అందరికీ 7 డిపార్ట్మెంట్ అప్లై అవుతాయి, అందరికి అప్లై అవుతుంది. సో అందుకోసం ఇదే బ్లూ ప్రింట్ అనేది నేను ఇచ్చి నేర్పించుకుంటూ వస్తాను. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సహజంగా మనం తీసుకునేది ఏంటంటే ఒక ఫెమిలియారిటీ బయాస్ ఉంటుంది. చూస్తున్నప్పుడు మన కంటికి ఎక్కువ ఏ బిజినెస్లు అయితే బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయో వాటిలోకి ఎంటర్ అవ్వటం అనేది చాలా సహజంగా జరిగేది. కరెక్ట్. ఇప్పుడు కామన్గా ఏంటి, ఇప్పుడు మీ షూ సైజ్ 8 అయితే మీకు 8 పట్టుద్ది, నాకు 9 అయితే నాకు 9 పట్టుద్ది. కనిపించింది కదా, బాగుంది కదా అని కాళ్ళు పెడితే అయితే లూజ్ అయితే పరిగెట్టలేము, నడవలేము, లేదా కాళ్ళు పాడైపోతూ ఉంటాయి. సో బేసిక్ సూటబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేది మనకి మనం ఎట్లా చెక్ చేసుకోవాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూత్ స్పెషల్గా సో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొన్ని ఫ్యాన్సీ బిజినెస్లు అనేది ఇట్లనే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ ఇట్లనే స్క్రోల్ చేస్తుంటే అవి చూసి ఇది కూడా మనం పెట్టేస్తే మంచిగా అయిపోతే సెట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా స్టార్ట్ చేస్తారు, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే పెట్టిరో వాళ్ళు దానిలో గ్రౌండ్ వర్క్ చేసి అది పెట్టిరు.
ఓకే, అసలు పెట్టిన వాళ్ళు. అసలు పెట్టిన వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి పెట్టారనమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక గార్మెంట్ బిజినెస్ పెట్టారని అనుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మంచి ఫ్యాషనబుల్ క్లోత్ స్టోర్స్ అనేది పెడుతున్నారు, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలుస్తున్నారు, రీళ్ళు చేపిస్తున్నారు. ఆ రీళ్ళు ఈ కామన్ పీపుల్ జాబ్ చేసేటోళ్ళు ఇట్లా నార్మల్గా ఉన్న వాళ్ళు చూస్తారు. ఓ ఇదేదో వస్తుంది కదా ఈ బిజినెస్, మనం కూడా పెడదాం, ఫుల్ క్రౌడ్ వస్తారు ఇలా అని చెప్పేసి వీళ్ళు కూడా అట్లా ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గార్మెంట్ బిజినెస్ పెట్టిన పర్సన్ ఎవరైతే ఉంటారు కదా, అతను వేరే దగ్గర ఫస్ట్ జాబ్ చేసి గార్మెంట్ బిజినెస్లో ఆ ఎక్స్పీరియన్స్ని తెచ్చుకొని అతను పెట్టిండు. నువ్వేమైనా జాబ్ చేసినావా? చెయ్యరు. మన ఇండియాలో అందరూ పుష్ప మెంటాలిటీ మొత్తం ఏమనంటే తగ్గేదేలే అంటారు. ఏమనంటే మనము వాడు ఒకరి కింద పని చేసేది అని అంటుంటారు అనమాట. బట్ బయట సింగపూర్ తీసుకోండి, అదర్ కంట్రీస్ తీసుకోండి, యూత్ ఎవరైతే ఉంటారు కదా అక్కడ ఫస్ట్ మ్యాండేట్గా వాళ్ళు ఇంటర్న్ చేస్తారు. దెన్ ఓన్లీ దే విల్ బికమ్ ఎంటర్ప్రైనర్స్. ఇక్కడ ఇంటర్న్సే లేదు. ఏమన్నా మనం ఒక దగ్గర జాబ్ చేసేది, మనకు ఆల్రెడీ డబ్బు ఉంది, మనమే స్టార్ట్ చేస్తాం, డైరెక్ట్ పడుతున్నారు అందుకోసం ఈరోజు. సో అందుకోసం ఒక్కటి గ్రౌండ్ లెవెల్లో దిగి ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే అదొక అర్థం ఉంటుంది, మీకు రేపటి రోజున ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది అట్లీస్ట్ మాలాంటి బిజినెస్ కోచెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బిజినెస్ పైన ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ నేర్పిస్తున్నారో వాళ్ళదన్నా అటెండ్ అయ్యి ఆ నాలెడ్జ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయరు మీరు. ఈ రెండు లేకుండా మననోడు పెడితే అని చెప్పేసి దిగిరనుకోండి ఫెయిల్ అవుతారు. ఓకే, పుష్ప కూడా మీరు సినిమా చూసి మననోడు రాపెడితే మనకు తగ్గేదేలే అని చెప్పేసి ఏదైతే అంటున్నారు కదా, పుష్ప సినిమాలో కూడా మీరు చాలా బిజినెస్ లెసన్స్ నేర్చుకోవచ్చు. అతను ఫస్ట్ ఒక చిన్న దగ్గర పని చేస్తుండే, తర్వాత ఆ పని చేసుకుంటూ అతను ఏమంటాడనంటే నాకు నెక్స్ట్ జీతం వద్దు, పార్ట్నర్షిప్ కావాలి అని అంటాడు అతను. దాని తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్లో పని చేసుకుంటూ ఓన్గా పెద్దది అనేది పెడతాడు అతను. సో ఇప్పుడు డైరెక్ట్ పుష్ప కూడా తగ్గేదే లేదని చెప్పేసి ఫస్ట్లో పెడితే పుష్ప కూడా అటర్ ఫ్లాప్ అవుతుంటే సినిమా మీరు చూడండి, నేను చూడండి. అర్థమైంది. సక్సెస్ స్టోరీసే నచ్చుతాయి జనాలకి, ఫెయిల్యూర్ స్టోరీస్ సినిమాలు ఏమైనా సూపర్ డూపర్ హిట్ అయితే, సక్సెస్ స్టోరీసే హీరోయిజం ఏదైతే ఉంటుందో అదే మనం చూస్తున్నాం హిట్ అవుతున్నాయి ఈరోజు. సో అట్లా మీరు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే ఫస్ట్ మీరు ఒక బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఇంటర్న్గా ఎక్కడైనా చేయండి, దాని రిలేటెడ్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ గ్రౌండ్ లెవెల్ పోయి. నేనైతే అంటే డబ్బు లేకుండా పోయి ఫ్రీ పని చేయాలి. పోయి ఫ్రీ పని చేసేసి దగ్గరుండి ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది, అక్కడ ఏంటి సిస్టము, ప్రాసెస్ ఏంటి, వాళ్ళ క్లయింట్స్తో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, అదంతా కూడా చూసుకొని అడాప్ట్ చేసుకొని దాని తర్వాత మీరు స్టార్ట్ చేస్తే కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మాలాంటి ట్రైనర్ కోచ్ అనేది మీకు యాడ్ అయితే ఇంకా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది గ్రౌండ్ రియాలిటీ అనమాట. అంతేగాని చెప్పేసి అది చూడనీకి మంచిగా ఉంది రీళ్ళల్లా, ఇది చూడనీకి మంచిగా ఉంది క్రౌడ్ ఎక్కువ వస్తుంది మనం పెట్టేసేయాలి అని అంటే కుదరదు. దాని సైన్స్ ఏంటో తెలుసుకోకుండా, దాని గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా అని ఇప్పుడు కూడా కొంతమంది ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో కమెంట్లలో కూడా అడుగుతుంటారు అనమాట, సార్ ఒక 5 లక్షల్లో అట్లాంటిది ఏదైనా బిజినెస్ చేయండి, బిజినెస్ ఐడియా ఏంటో చెప్పండి సార్, మేము చేస్తాం సార్. ఒక 10 లక్షల్లో అట్లాంటిది ఏదైనా బిజినెస్ ట్రెండింగ్, మీరు బిజినెస్ కోచే, మార్కెట్లో మస్తు మందికి హెల్ప్ చేస్తారు, మీరు ట్రెండింగ్ బిజినెస్ అట్లాంటిది చెప్పండి సార్, అదే పోయి నేను స్టార్ట్ చేస్తా అంటారు. ఈ భూమి పైన ట్రెండింగ్ బిజినెస్లు అనేది ఉండవు, ఒక మంచి బ్రాండింగ్ అనేది ఉంటుంది, అదే ట్రెండింగ్ అయితే. మీకు బ్రాండింగ్ ఎలా చేయాలో తెలియదు, ప్రోడక్ట్ని మార్కెట్లో ఎలా తీసుకెళ్లాలో తెలియదు, ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మంచి నడుస్తుందంటే అదే ట్రెండింగ్ అని అనుకుంటున్నారు. అట్లా ట్రెండింగ్ని చేసిండు, మార్కెట్లోకి తీసుకెళ్ళి ఆ వైరాలిటీని క్రియేట్ చేస్తుంది, ఆ బ్రాండ్ పొజిషనింగ్ అలా క్రియేట్ చేస్తుంది, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అలా ఉన్నాయి, అందుకోసం అది ట్రెండింగ్ అయింది. అంతేగాని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనేది కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో చూసేసేసి మనం ఈరోజు ఫీల్ అయిపోయి స్టార్ట్ చేయదు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కష్టము సుఖము, సక్సెస్ ఫెయిల్యూర్, ఇదంతా మోస్ట్ కామన్ గా జరిగేది. చాలా మంది వ్యాపారులు ఫస్ట్ బిజినెస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అది మోస్ట్ కామన్ గా జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఒక వ్యాపారంలో ఫెయిల్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదైతే ఎదుర్కొన్నారో అదే మైండ్ సెట్ ని సెకండ్ బిజినెస్ లో కూడా క్యారీ చేసి ఇంకా కంటిన్యూస్ గా ఒక ఫెయిల్ అయ్యే దాంట్లోనే పోతూ ఉంటారు. ఒక ఫెయిల్యూర్ ని ఎదుర్కొన్నాక మరొక మెట్టు వేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి? యాక్చువల్గా ప్రతి ఫెయిల్యూర్ ఈజ్ టీచింగ్ యూ లెసన్స్, యూ షుడ్ లర్న్ అండ్ యూ షుడ్ మూవ్ ఆన్ అని అంటుంటాం మనం. ఎవ్రీ బ్యాడ్ కస్టమర్ విల్ టీచ్ యూ హౌ టు సెలెక్ట్ రైట్ కస్టమర్, ఎవ్రీ బ్యాడ్ టీమ్ మెంబర్ విల్ టీచ్ యూ హౌ టు సెలెక్ట్ రైట్ టీమ్ మెంబర్, రైట్? సో అలా ప్రతి ఫెయిల్యూర్ అనేది మనకి లెసన్స్ నేర్పిస్తున్నాయి, నెక్స్ట్ నువ్వు కరెక్ట్గా ఎట్లా చేయాలని చెప్పి. కొంతమంది బిజినెస్లో ఫెయిల్ అయిపోగానే ఇక మనకు బిజినెస్ అచ్చుపాటు కాదంటారు, ఎవడైనా చేస్తున్నా ఆయన దగ్గరికి పోయి మోటివేట్ చేస్తారు, వద్దురా బాబు నేను ఫెయిల్ అయినా ఆల్రెడీ వేస్ట్ అని అంటారు. కానీ ఇది ఫెయిల్ కాదు,
అతను రైట్ విధానంగా ఎలా చేయాలనేది రాంగ్ చేసి నేర్చుకున్నాడు. అది యాక్సెప్ట్ చేస్తలేరు ఈ మధ్యలో ఎవరు, యా రైట్? సో అందుకోసమే ఎవరన్నా మనకు వచ్చి మోసం చేసిరా మనం అర్థం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ టైం మోసపోకుండా ఎలా ఉండాలని పర్సన్ నేర్పించిందని అర్థుకోవాలి. ఎప్పుడన్నా ఒక బిజినెస్లో ఎక్కడైనా ఏరియాలో ఫెయిల్ అయినామా మనం అనుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఈ పని అనేది ఎలా చేయొద్దు అని నేర్చుకున్నా, నెక్స్ట్ దీన్ని అలా నేను మంచిగా చేస్తా. ఎవరైనా టీం మెంబర్స్ మనని వదిలేసి పోయారా, మోసం చేసి పోయారా, సో ఆ టీం మెంబర్ అనేది నెక్స్ట్ టైంకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ టీం మెంబర్ దగ్గరనే నేర్పించిపోయాడు. సో ఫెయిల్యూర్స్ అనేది ఈ భూమి పైన బెస్ట్ లెర్నింగ్ లెసన్స్ టు గ్రో more in your life. Yes. So the more you fail, the more you will grow. Yes. So get ready to fail. నేను అంటాను, మా ఆర్గనైజేషన్లో కూడా కొటేషన్ ఉంటుంది, ఫెయిల్ ఫాస్ట్ బట్ ఫెయిల్ డిఫరెంట్లీ. ప్రతిసారి ఫెయిల్గా కొత్తగా ఫెయిల్గా, సో దట్ యు లర్న్. Don't repeat the same mistake. Do mistakes but every day do new mistakes. So అట్లా. So there are no good and bad experiences. It is only an experience. Yes. Yeah. So బేసిక్గా మీరు ఎంతో మంది 15,000 మంది బిజినెస్లకి మీరు కోచ్ చేశారు. సో మీకు ఉన్న ఈ అనుభవంలో మోస్ట్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవి అవాయిడ్ చేయాలని మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? సో బిజినెస్ ఓనర్స్ ఎవరైతే మోస్ట్ కామన్ చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే, దే వోంట్ హైర్ క్వాలిటీ పీపుల్. ఓకే. ఎంతసేపు తక్కువ ఖర్చులో టీం అనేది మేము హైర్ చేసుకోవాలని చెప్పేసి ఫీల్ అవుతారు. ఎంత తక్కువ ఖర్చులో హైర్ చేసుకోవాలని మీరు చూస్తే తర్వాత మీరు అంత ఎక్కువ లాస్ అవుతారు. ఓకే. సో యూ షుడ్ ఆల్వేస్ హైర్ క్వాలిటీ పీపుల్. ఓకే. రెండోది వచ్చేసి ఏంటంటే SWPF ఫార్ములా పైన ఎక్కువ డిపెండ్ కావాలి. వాట్ వాస్ దట్? సిస్టమ్ వర్క్స్ పీపుల్ ఫెయిల్. SWPF. రైట్. సిస్టమ్స్ని నమ్ముకోండి, జనాలను కాదు. ఈ జనాలు ప్రతి ఒక్క రోజు కొత్త కొత్త మాటలు చెప్తారు, కొత్త కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మాటలు చేంజ్ చేసి వస్తుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ సిస్టమ్స్ అలా ఉండవు. సిస్టమ్ ప్రాసెస్ని నమ్ముకోండి రాదర్ దెన్ జనాలని నమ్ముకునే కన్నా. మూడోది వచ్చేసి ఫోకస్. సో బిజినెస్ ఓనర్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఒకటి స్టార్ట్ చేయగానే అప్పుడే ఇంకొక ట్రెండింగ్ కనబడుతుంది, దాన్ని పట్టుకుంటారు, దీన్ని వదిలేస్తారు. సరే పోనీ దానన్నా పట్టుకొని ఇంకోటి పోతారంటే లేదు, మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంది, ఇంకోటి పట్టుకుంటారు, దీన్ని వదిలేస్తారు. సో ఫోకస్. ఈ మధ్యకాలంలో టైమ్ ఈజ్ వాల్యుబుల్ అసెట్ అని అంటాం కదా, కాదు, ఫోకస్ ఈజ్ వాల్యుబుల్ అసెట్. ఫోకస్ ఉంటలేదు ఒక దగ్గర. సో ఫోకస్డ్గా ఉండి ఆ బిజినెస్ని మొత్తం కూడా 7 డిపార్ట్మెంట్ వైజ్ సిస్టమ్స్ ప్రాసెస్లు సెటప్ చేసేసి దాని తర్వాత మళ్ళీ స్కేల్ పైన వర్క్ చేయండి, లేదంటే ఇంకా కొత్త బిజినెస్ పైన వర్క్ చేయండి. బట్ 7 డిపార్ట్మెంట్ల గురించే తెలియదు, ప్రాసెస్లు సిస్టమ్లు తెలియదు, క్వాలిటీ పీపుల్ ఎలా హైర్ చేసుకోవాలో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మీరు కనుక ఏదైనా బిజినెస్లో ఇప్పుడు స్టెప్స్ వేస్తున్నా ప్రతి రిజల్ట్ ఓరియంటెడ్ ఉండదు, అది ఫ్లాప్ ఓరియంటెడే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అందుకోసమే వాళ్ళ బిజినెస్ ఓనర్స్ ఈ రోజు నుంచి ఫిక్స్ కావాలి దట్ అరే నేను ఏం చేసినా ఈ రోజు నుంచి పూర్తి నాలెడ్జ్తో చేస్తాను, ఇన్కంప్లీట్ నాలెడ్జ్తో చేయను. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఒక పర్సన్ పైలట్ వచ్చి ప్లేన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు అండ్ మిగతా ప్యాసింజర్ కూడా దిగి వెళ్ళిపోయారు. ప్లేన్ మొత్తం స్టాఫ్ కొంతమంది క్లీన్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఇక పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. అక్కడ ఒక బుక్ రాసి ఉంది, ఏరోప్లేన్ నడిపేయడం ఎలా అని చెప్పి. తీసుకున్నాడు, చూస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ పేజ్ టర్న్ చేస్తే ఏరోప్లేన్ అనేది ఆన్ కావాలంటే గ్రీన్ కలర్ బటన్ నొక్కిండు, ఆన్ అయింది. అది ఏరోప్లేన్ ముంగడు పోవాలంటే ఆరెంజ్ కలర్ బటన్ నొక్కిండు, ముంగడు పోతుంది. అది ఏరోప్లేన్ గాల్లోకి ఎగరాలనంటే ఒక బ్లూ కలర్ బటన్ నొక్కిండు, అది గాల్లోకి ఎగురుతుంది. ఏరోప్లేన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా తిరగాలనంటే ఇది నొక్కిండు. తర్వాత పేజీలు టర్న్ చేసి ల్యాండ్ చేద్దాం అనుకోండు. పేజీలు టర్న్ చేస్తే ఏరోప్లేన్ ల్యాండ్ చేయాలంటే పార్ట్ 2 బుక్లో ఉంటుంది అని మొత్తం వెతికిని లేడు. హ్యాపీ బర్త్డే. ఓకే. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. స్టోరీ కల్పితమే, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ హాఫ్ నాలెడ్జ్. సో నేనేమంటానంటే బిజినెస్ ఓనర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఆ బిజినెస్ని గ్రో చేయడానికి, వీళ్ళు లేకుండా ఆ బిజినెస్ని నడిపేయడానికి కొంచెం పూర్తి నాలెడ్జ్ తీసుకొని స్టెప్ వేస్తే ముంగడికి వెళ్తారు. ఆ పూర్తి నాలెడ్జ్ మీకు కావాలంటే www.venukalyan.com అనే నా వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు నా నెక్స్ట్ అప్కమింగ్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ పూర్తి నాలెడ్జ్ తీసుకొని ముంగడికి వెళ్ళండి, సక్సెస్ కండి. అంతేకాని ఏరోప్లేన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వీళ్ళకి ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది, కస్టమర్స్ వస్తలేరు, వచ్చిన బిజినెస్ అయితే లేదు, టీం మెంబర్స్ వదిలేసిపోతున్నారు, అండ్ 365 డేస్కి బిజినెస్లోనే పనిచేస్తున్నారు, ఫ్యామిలీ లేదు, ఫెస్టివల్ లేదు, కాంప్రమైజింగ్ సో మెనీ థింగ్స్, ప్రాఫిట్ షూట్ లేదు, కాంపిటీటర్ ఫినిష్ చేస్తున్నారు, టీం మెంబర్స్ అనేది ముఖం మీదనే వదిలేసిపోతున్నాడు, వాళ్ళు మోసం చేస్తే వెనకాల వాడే వెళ్ళి కాంపిటీటర్ తయారైపోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ నాలెడ్జ్. ట్రూ. ఇవన్నీ సాల్వ్ చేయడం కోసమే
ఒక మిషన్ తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట. 2025 31 డిసెంబర్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఇయర్కి మినిమం 5000 బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ బిజినెస్లో వాళ్ళు లేకుండా బిజినెస్ నడిచేటట్టు నేను సెట్ చేయాలని ఒక గోల్ తీసుకొని వెళ్తున్నాను. విత్ ఎస్ఓపి. ఎస్, అలా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయంటే మళ్ళీ ఒక పని చేద్దాం. మీకేమున్నాయో లేకపోతే వీళ్ళు కూడా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఉన్నప్పుడు వీళ్ళ మైండ్లో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. సో నేనేమంటున్నానంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమన్నా కొన్ని టాపిక్స్ పైన మేము డిస్కస్ చేయాలని మీరు అనుకున్నా కింద కమెంట్లో ఆ టాపిక్స్ అనేది పెడితే ఏ టాపిక్ ఎక్కువ లైక్స్ వస్తే ఆ టాపిక్ని తీసుకొని మీ పేరు తీసుకొని నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం ఆ క్వశ్చన్స్ అడుగుదాం. పర్ఫెక్ట్. విల్ కంటిన్యూ దిస్ సిరీస్ అండ్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేద్దాం. మీరు ఇంకా 15,000 బిజినెస్లు కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ గైడెన్స్ అందాలని కోరుకుంటూ 15,000 మంది ఇప్పటివరకు చేసినాం. బట్ నా గోల్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఎంతమంది అయితే మన తెలుగు బిజినెస్ ఓనర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే ఈ బ్లూ ప్రింట్ 7 డిపార్ట్మెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ బిజినెస్ స్కేలబుల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అందరికీ అందాలని ఒక విజన్తో తీసుకొని నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.